అందరము మోకరించి ఈ ఉదయకాల ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరము మోకరించి 2 చేతులు ఆకాశం వైపు చాపి కొద్ది నిమిషాలు మన దేవదేవుణ్ణి స్తుతిస్తూ గణపరుద్దాం. మీ స్వరాలు ప్రభువుకి వినపడాలి కనుక స్వరమెత్తి మీరు పూర్ణ మనస్సుతో ప్రభుని స్తుతిద్దాం. అందరం 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రార్హుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా నీకు స్తోత్రము నాయన. స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఒమేగా అయిన మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆది అంతమైన నా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన క్రీస్తు నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడవు నిత్య నివాసమైన తండ్రి ప్రభా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, గడిచిన 6 నెలలు మమ్మల్ని రెక్కల కింద భద్రపరుచుకొని తండ్రి ప్రభా సజీవ లెక్కలో ఉంచి మరి 7వ నెల మొదటి ఆదివారము మీ పునరుద్ధానం ఆచరించే కృపాభాగ్యాన్ని నాకును మా అందరికీ దయచేసినందుకే స్తుతులు స్తోత్రం నాయన. ఎక్కడి వారమో ఏ పార్టీ వారమో తండ్రి అయినా కానీ తండ్రి ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నా, జీవింపజేసిన పోషింపజేసిన తండ్రి మీకే వందనము స్తుతులు స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా సంఘాన్ని చూసి దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడి నాయన పేరు వసన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళ అవసరతలు తీర్చండి తండ్రి ప్రభా. బిడ్డలు ఏ అవసరం అయితే వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు నాయన, వాళ్ళు ప్రతి అవసరం మీరు తీర్చండి తండ్రి ప్రభా నాయన. మార్గ మధ్యలో ఉండే బిడ్డలందరూ కూడా సకాలంలో నీ సన్నిధికి తోడుకొని రండి తండ్రి. స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, కృపగల తండ్రివి నాయన, జాలిగల తండ్రివి నాయన, కృపా సత్య సంపూర్ణుడా మీకే వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం రండి ప్రభా. ఇదిగో నాయన మరి సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా నాయన క్రైస్తవుల మీద దాడులు జరుగుతుండగా తండ్రి ప్రభా మీరు నాయన వాటిని అరికట్టండి తండ్రి. తండ్రి ప్రభా హింసాత్మక చర్యలు మీరే రూపుమాపండి తండ్రి ప్రభా నాయన. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు తండ్రి ప్రభా నాయన. ఇదిగో నాయన మరి మేము ఎక్కడున్నా కానీ నీ బిడ్డలుగా ఉండాలి తండ్రి ప్రభా. మరి అల్లరిని తండ్రి ప్రభ మీరే అణిచివేయండి తండ్రి ప్రభా. అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి, అంకులకి మంచి ఆరోగ్యం దాయిచేయండి తండ్రి. ఇదిగో నేను ఉన్న బలహీనతలన్నింటినీ తీసివేయండి తండ్రి ప్రభా. మీ రక్త ప్రోక్షణతో బిడ్డని నడినెత్తి నుండి అరికాల వరకు మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత విడుదల మీరు దయచేసినందుకే స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఉండ మరి కొంచెం గాయాన్ని కూడా మీరు పూర్తిగా మాన్పించండి తండ్రి ప్రభా. ఇదిగో నాయన స్వస్థపరిచి యెహోవా నేనే అన్నారు తండ్రి ప్రభా. యెహోవా రాఫాగా నాయన బిడ్డను ముట్టండి నాయన. ఇదిగో నాయన తండ్రి ప్రభా మరి
హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవడానికి కూడా టైం ఫిక్స్ అవ్వడానికి కూడా మీరే కృప చూపించి అన్ని విషయాలు కూడా మీరు చాలంత దేవుడిగా ఉంటూ బిడ్డల ముందుకు నడిపించండి. పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. ఆంటీని జ్ఞాపకం చేసుకోండి. ఆంటీకి కూడా మంచి ఆరోగ్యం దాయిచేయండి తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా పనుల విషయమే తండ్రి ఆంటీ బయటకు వెళ్ళి వస్తుండగా నాయన బిడ్డ చుట్టూ నీ కంచె కాపుదల వేసి కాపాడండి నాయన. ఇదిగో నాయన మరి మీ చిత్తమైతే మంచి డ్రైవర్ని కూడా మాకు దాయిచేయమని అడిగిచ్చినాం తండ్రి. ఇదిగో మరి అంకుల్కి పరిచేసిన బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్కి మంచి సహనాన్ని ఓర్పుని దాయిచేయండి తండ్రి. అతను కూడా మంచి ఆరోగ్యం దాయిచేయండి తండ్రి ప్రభా. ఇదిగో మరి అంకుల్కి పరిచయం చేసిన మరి అనిల్ని జాన్సన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం దాయిచేయండి, మంచి జ్ఞానాన్ని వివేకాన్ని బిడ్డలకు దాయిచేయండి తండ్రి ప్రభా. వాయిద్యం మంచి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దాయిచేయండి. పాటలు పాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళని ఆయన పేరు పేరు వస్తే మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరికి కూడా ఏక ఆత్మను ఏక మనసును దాయిచేయండి, మంచి కంఠస్వరాలను దాయిచేయండి తండ్రి ప్రభా. ఆడియో సిస్టమ్ టీంని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు కూడా మంచి జ్ఞానాన్ని దాయిచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి, కరెంటును మీ ఆధీనంలో ఉంచుకోండి, లైవ్ని మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి సండే స్కూల్ టీచర్స్ని మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దాయిచేయండి అండి. బిడ్డలకు ఎలా బోధించాలో కూడా వాళ్ళకి నేర్పించండి. బిడ్డలందరూ కూడా సకాలంలో వచ్చి తండ్రి ప్రభా చిన్నప్పటి నుంచి నిన్ను తెలుసుకొని నిన్ను పోలు నడిచే కృపా భాగ్యం దాయిచేయండి తండ్రి. ఇదిగో నాయన మరి తండ్రి ప్రభా దూరదేశంలో మరి బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. మరి అక్కడ ఒంటరిగా ఉంటుండగా బిడ్డను తండ్రి ప్రభా మీరు దీవించండి, మంచి ఆరోగ్యం దాయిచేయండి. మీ చిత్త మీద త్వరలో మా మధ్యకి రావడానికి కూడా మీరే కృప చూపించండి. మరి శ్యామ్ బ్రదర్ని శర్మిలా గారిని క్షేమంగా మీరు తోడుకొని వచ్చారు తండ్రి. బిడ్డకు మంచి ఆరోగ్యం దాయిచేశారు తండ్రి ప్రభా. మరి అక్కడ ఉన్న సంజుని సోనుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలను దీవించండి. మీ బిడ్డలుగా నిలబెట్టుకొని మీ పరిచయం చేయడానికి కూడా మీరే కృప చూపించండి. మరి దూరదేశంలో మరి ఆంటీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. జానీ కుటుంబాన్ని, రాబిన్ కుటుంబాన్ని, రజిత కుటుంబాన్ని, బిడ్డలు ఎక్కడున్నా కానీ మీ బిడ్డలుగా ఆత్మీయంగా మీరు బలపరచండి. బిడ్డల చదువు విషయంలో, జాబ్ విషయంలో కూడా మీరే వాళ్ళని స్థిరపరచండి తండ్రి. ఎక్కడున్నా కానీ మీ బిడ్డలు మీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నేను హవీలాని, ప్రిస్కిలాని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఇంకా ఎంతమంది బిడ్డలు అవుతున్నారు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఇదిగో నేను కుకింగ్ టీంని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరి సంఘంలో పరిచయం చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నేను వాక్యం చెప్తున్న నీ బిడ్డని సిలువ చాటును మరుగుపరచుకోతండి ప్రభా. ఇదిగో నేను నోటిని బోరుగా వాడుకోతండి ప్రభా. బిడ్డ ఏ సంగతులు బోధించాలనుకుంటున్నాడు తండ్రి ప్రభా. బిడ్డకి ఆత్మీయ జ్ఞానాన్ని, పల్లపు జ్ఞానాన్ని దయచేసి మరి వినగల చెవును, గ్రహింపగల మనసును మా అందరికి దాయిచేయండి తండ్రి. సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా ఈ నామం మహిమపరచబడడానికి మీరే కృప చూపించమని యేసుక్రీస్తుపేట అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరికీ ప్రైజ్లు అడండి. మన పాటల పుస్తకంలోని 412వ పాట పాడుకుందాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదలిన పడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమభయమభయమేపుడానందమానందమౌగా దేవుడే నాగాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును.
వికసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయన తెగ బల్లెము నరకు నాయన చెల్ల చెదర చేసిరి పుల నెల్ల దృంచునాయనే. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించి శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. కోటయు నాశ్రయమునయ్య కోబు దేవుడుండగా ఏటికింక వెరవవలయు నెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడా పదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. మీ అందరి ప్రార్థనలను బట్టి ప్రభు ఎంతో నెమ్మది ఇచ్చాడు. మరి విపరీతమైన నొప్పి ఉండుట కారణం బట్టి ఒక వారం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అదైన తర్వాత అన్నిటికీ క్లియరెన్స్ వచ్చింది. అనగా కార్డియాక్ ప్రొఫైల్ అని, డయాబెటిక్ ప్రొఫైల్ అని, తర్వాత అనస్థీసియాలజీ నుండి ఆ క్లియరెన్స్ అన్నీ వచ్చింది. కానీ చివరికి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర రాగానే ఇక్కడ 2 గాయాల్లాగా అయింది. మరి అది కురుపులాగా అయిపోయి అది మానిపోతున్నది.
అది పూర్తిగా మానే వరకు ఆపరేషన్ చేస్తానికి వీల్లేదన్నారు. మరి మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి డిశ్చార్జ్ అయ్యి మరి ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఇది పూర్తిగా మానిన తర్వాతనే మీరు హాస్పిటల్కి రావాలన్నారు. అప్పుడు నేను కోరింది ఏంటంటే మరి ఆ వారం రోజులు ఏదో ఇక్కడ నేను ఉండిపోతానంటే వద్దు, ఇక్కడ రకరకాల పేషెంట్స్ వస్తారు, వారికి ఏ జబ్బుతో వస్తారో తెలియదు, క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీకు ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే మరి అది ఇంకా ప్రమాదమే. కాబట్టి ఇంటికి వెళ్ళి మీరు చక్కగా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చినందుకు తిరిగి వచ్చేసాము. మరి ఇప్పుడు దాదాపు మానిపోతున్నది. ఆ గాయము అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వలన వచ్చి ఉండొచ్చని అన్నారు. కాబట్టి మీరు మీ ప్రార్థనలకు వందనాలు. మరి ప్రేక్షకులు కూడా అందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అక్కడ హాస్పిటల్ స్టాఫ్ ఫోన్ చేసి మా పాస్టర్ గారు అక్కడ అడ్మిట్ అయ్యారు, జాగ్రత్తగా చూసుకోమని కూడా ఈ విధంగా అందరు చెప్పడం కూడా అయింది. కాబట్టి దేవుడు ఎంతో నెమ్మది ఇచ్చారు. సంఘ కుటుంబానికి కూడా వందనాలు. మరి నా పరిపూర్ణ స్వస్థత కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉండండి. పాస్టమ్మ ప్రత్యేకంగా యవనులందరూ కూడా నాతో హాస్పిటల్లో ఉన్నారు. మరి ఎంతో చక్కగా నాకు పరిచర్య చేశారు. ఆ యవనులందరికీ నా కృతజ్ఞతలు, వందనులు. మరి ఇప్పుడు నేను దిగటం కూడా కాళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే ఇన్ని రోజులు నడవలేదు కాబట్టి ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ కూడా కొద్దిగా తగ్గింది. మరి రాగలిగాను. కానీ మెట్లు దిగేటప్పుడు ఇబ్బంది అయినప్పుడు జాగ్రత్తగా తెచ్చి కుర్చీలో పెట్టాను నన్ను. కాబట్టి దేవునికి స్తోత్రము. మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. ప్రభు మరి ప్రతి కార్యంలో మరి నేను లైవ్ టెలికాస్ట్ వింటూనే ఉన్నాను. జరిగేటి అన్నీ కూడా మరి మీరు మానక మరొక పాస్టర్ గారి కొరకు, పాస్టమ్మ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సంఘ కుటుంబమునకు, ప్రేక్షకుల కుటుంబాలన్నిటి కూడా మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, దీవెనలు. మరి ప్రభు ఇంకా అంచెలంచెలుగా మరి స్వస్థపరిచి మరి ఆత్మీయంగా కూడా బలపరిచి మరి హాస్పిటల్లో ఉన్నది ఒక మేలు ఏంటంటే ఒంటరిగా ఉన్నాను కాబట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేయడము, వాక్యంలో ధ్యానించడము, మరి లైవ్ టెలికాస్ట్లో ప్రేక్షకులు విన్నట్టు నేను కూడా వాక్య పరిచయం వినడము జరుగుతున్నది. వారికి ప్రభు అన్ని విషయంలో ప్రభు మహిమపరచబడును గాక. ఆమేన్. సేవకుల పట్ల ప్రభు చేసిన కార్యం బట్టి 2 చేతులు ఆకాశం వైపు చాపి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడికే వందనాలు. మీ దేవుడికి వందనాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబంలో మీరు చాలా గడిచిన కాలంలో చాలా మేలు చేసిండు దేవుడు. మరి మీ అందరూ కూడా చాలా ప్రార్థన చేశారు మా కుటుంబం కొరకు. నేను ఇక్కడే రక్షణ తీసుకున్నా, సంవత్సరం అవుతుంది. అంటే అప్పుడప్పుడే వస్తున్నా కానీ ఇప్పుడు రావట్లేదు. నగర్లో ఉండేదాన్ని, కానీ ఇప్పుడు బషీరాబాద్లో ఉంటున్నాము, కొంచెం దూరం అని. కుటుంబంలో మీ అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. గడిచిన దినము నిన్నటి దినాన్న విపరీతమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచి ఇటు రీతిగా మీ మధ్యలో ఉండటానికి కృప చూపించారు. ఎంత నీరసంగా ఉందంటే నిన్న యవనస్తులు కూడా రాలేనంత నీరసంగా ఉన్నాను. ప్రభు నా ఎడల దేవుడు చూపిన కృపను బట్టి ఈ మధ్యలో మీ అందరికన్నా ముందు రావడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మనమందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు
ప్రభుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. మనమందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, ప్రభుని ఆరాధించి మహింపరిచే సమయం కనుక లేచిన మనమందరము 2 చేతులు ఆకాశం వైపు చాపి ఈ బాహ్య నేత్రాలు మూసి మనోనేత్రాలు తెరచి ప్రభుని మనసారా ఆయన మీ ముందు నిలుచుని ఉన్నాడు. ఆయనను చూస్తూ, ఆయన ముఖమును మాత్రమే చూస్తూ కొద్ది నిమిషాలు, ఈ 6 నెలలు ప్రభు మనల్ని కంచె వేసి కాపాడి ఈ 7వ మాసపు మొట్టమొదటి పునరుద్ధాన దినంలో ఆయనను స్తుతించడానికి మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకు స్తుతులు బలవంతంగా కాదు కానీ మనసారా పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రభుని స్తుతిద్దాం. నోరు తెరిచి బిగ్గరగా, ప్రభువా మా ఎడల నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. ఎందరికో లేని భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచాము, ఇదిగో సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని ఘనపరిచాము. స్తుతి ఆరాధనలో నేను ఏకీభవిస్తున్నాను. నీ ఆత్మతో నన్ను నింపు స్వామి, నీ ఆత్మతో నన్ను నింపు స్వామి. నీకు స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. నీ ఆత్మ అభిషేకం నా మీద కుమ్మరించండి, ఆత్మ అభిషేకం నా మీద కుమ్మరించండి. అన్య భాషలతో నిన్ను స్తుతించాలి ప్రభువా. స్తోత్రం నాయన, స్తోత్రం. భయముకైనను స్తోత్రం. పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు. అందరూ చెప్పలు కొడుకు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే
సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రేఖల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రేఖల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా అందరం తండ్రి కలిసి. నీకే ఆరాధన. అందరం కలిసి. ఆరాధన నా యేసు నీకే అదే మళ్ళా, మళ్ళా, ఆరాధన. మళ్ళా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రేఖల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రేఖల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ఆరాధన. తండ్రి నీకే ఆరాధన. స్తోత్రం స్తోత్రం ఆరాధన ప్రభువా. ఆరాధన అంగీకరించిన నా యేసు నీకే ఆరాధన. అంగీకరించిన ఆరాధన స్తుతి యాగము. ఆరాధన స్తోత్రం. నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా
యేసునికే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. బిగ్గరగా బిగ్గరగా గట్టిగా గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా ప్రేమ స్వరూపి జీవాధిపతి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి గడిచిన 6 మాసములు నీ బలిష్టమైన బాహుచాట్లు మమ్మల్ని భద్రపరిచి ఈ 7వ మాసపు మొట్టమొదటి పునరుద్ధాన దినాన్న ప్రభువా నీ సన్నిధిలో చేరువచ్చి ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు, సజీవ సాక్ష్యాల ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకున్నారు ప్రభువా. స్తుతి ఆరాధనలో ఒక్కొక్కరిని ఆత్మతో నింపినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా ప్రభువా ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం. నీ దాసులు మా మధ్యలోకి మీరు క్షేమంగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా నీ దాసును ముఖాంతరంలో నుండి ఈరోజు మీరు మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి మాటను మా హృదయంలో మేము భద్రపరుచుకొని నాయన దాచుకొని నీ రాకడ పర్యంతం వరకు మేము నెమరువేసుకుంటూ జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. మా హృదయం అనే పలకల మీద ముద్రించుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి నీ మాటలు విత్తుతున్నంతసేపు ప్రభువా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభు 7 ఆత్మ అభిషేకాన్ని వారి మీద మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా సేవకులకు మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రం ప్రభు. క్షేమంగా మా మధ్యలోకి మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం స్తోత్రం ప్రభు. జరగబోయే ఆపరేషన్లు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. త్వరలో మీరు సక్సెస్ఫుల్గా జరిగించి ప్రభు క్షేమంగా మా మధ్యలోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. జరగబోయే ఆరాధన కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు దివ్యం నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. ముందుకు సర్దుకొని కూర్చోండి. మన మధ్యలో ఉన్న ప్రసాద్ దైవ సేవకులు ప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ అందరం గట్టిగా గట్టిగా. వారు ఇప్పుడు వాక్యోపదేశం చేస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రోజును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరొక మారి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘము సంఘ పెద్దలకి కూడి వచ్చిన మీకు మరొక మారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ మూమెంట్. హల్లెలూయా. ఈ ప్రపంచ చరిత్రలో నేను ఒక దైవ సేవకుడు అంటే నాకు చాలా ఇష్టం. రెనాల్డ్ బాంకీ గారు నేను ఒకరోజు ఒక స్క్రిప్ట్ చదువుతా ఉన్నాను తనతో. తను ఏమంటున్నాడంటే తన జీవితంలో ద బెస్ట్ మెమరబుల్ డే అంట ఏదన్నా సంతోషంగా గడపాలన్నా, వండర్గా ఫీల్ అవ్వాలన్నా,
గ్రేట్గా రావాలన్నా, ప్రపంచంలో ఉన్న అవార్డ్స్ అన్నీ ఇచ్చినా సరిపోని క్షణాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆయన దేవునితో కూర్చున్న సమయం అంట. అబ్బా హల్లెలూయా, హల్లెలూయా. బట్ ఇటువంటి సమయాన్ని చాలాసార్లు నేను ఏదో మాటలు మాట్లాడట్లేను, కానీ చాలామంది ఈ సమయం విలువ తెలియక మనం ఏదో చర్చ్కి వెళ్ళాలన్నా, ఆయన సన్నిధిలో ఆ మీటింగ్కి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఒక్కరోజు కావచ్చు, లేకపోతే వీక్లీ ట్వైస్ థ్రైస్ ఇట్లా కావచ్చు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కానీ వాళ్ళ మాటలు విన్న తర్వాత ఏంటి ఈ సత్యము, ఏమిటి గమ్యము అంటే, దేవుని సన్నిధిని అనుభవిస్తేనే కానీ ఈ సత్యం తెలియదు. కొన్ని టేస్ట్ చేస్తేనే అందులో ఉన్న డెప్త్ అర్థమవుతుంది. కరెక్ట్? ఎస్. సో టేస్ట్ అనేది ఎట్లుంటుంది అంటే, ఆ టేస్ట్ ఏం చేయాలి ఫస్ట్ అంటే, బయట నుండి టేస్ట్ చేస్తే రాదు అది. యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్. ఈ భూమి మీద ఏదైనా చూసుకోండి, టేస్ట్ అంటేనే ఫస్ట్ ఎక్కడ తాకాలి? నాలుకకి తాకాలి. అప్పుడు ఏం చేస్తాం? దాని టేస్ట్ తెలుస్తుంది. దేవుని యొక్క అద్భుతాలు కూడా ఈ నాలుకలో నుండే బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడుగుతా ఉన్నారు అమ్మగారు, వాట్ టాపిక్ ఏంటి, ప్రసంగం యొక్క టాపిక్ అన్నప్పుడు, మీకు తెలుసా ఈరోజు టాపిక్ ఏంటో? ఒకసారి అది స్కూల్ చేయమ్మా. అంటే ఏంటి? లెట్స్ సీ ద వర్డ్. అంశం ఏంటి చూడండి. మీకు అర్థమవుతుందో లేదో ఆ పదం అనేది ఎంత విలువైంది అంటే, దేవుని యొక్క అద్భుతం. ఎవరు దేవుని యొక్క అద్భుతం? వీఆర్ ఆల్, కమ్ ఆన్, ప్రైజ్ గాడ్. మనందరం అద్భుతాలమే, కానీ ఎందుకు బయటికి రావట్లేదు ఈ అద్భుతం? ప్రైజ్ గాడ్. నీలాంటి నాలాంటి వాళ్ళు ఎంతో మంది లోకంలో తిరుగుతున్నారు. కరెక్ట్? వాళ్ళు ఎందుకు అద్భుతంగా మార్చబడతలేరు? గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా అద్భుతము అంటే ధనము కాదు. అద్భుతము అంటే బంగారము, వజ్రాలు, ఇండ్లు, వైడూర్యాలు. అసలు అద్భుతము అంటే జాబ్, ఇది కాదు. అద్భుతం అంటే ఇది కాదు. అద్భుతం అంటే ఏమిటి అంటే, యెహోవా వాక్కును వశం చేసుకోవడం, యెహోవా వాక్కును హృదయంలో రాసుకోవడం. ఇంతకుముందు ఒక బ్రదర్ తను వర్షిప్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఈ మాటలు హృదయంలో రాసుకోవాలని. ఆమేన్, ఆమేన్. ఇవన్నీ బతకడానికి, ఉండడానికి తప్ప దేనికి పనికిరావు. వన్స్ యు ఆర్ ఇన్ దట్, మనం మరణించాక ఇవేమి పనికిరావు. పనికొచ్చేది ఏమైనా ఉంది అంటే నీ లోపల ఉన్న వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసుక్రీస్తు తండ్రి, నీకు స్తోత్రములు. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడవు, సజీవుడమైన దేవుడవు. అర్హత లేని మాకు ఈ అర్హత ఇచ్చినావు, అవకాశం లేని మాకు అవకాశాలు ఇచ్చినావు. ఎక్కడో లోకంలో ఉండవలసిన మమ్మలను నీ యొక్క పరలోక రాజ్యం యొక్క సమీపంగా చేసినందుకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక ఆదివారమున నీ నిండు సభలో, ఈ పరిశుద్ధ స్థలమునందు మాట్లాడుటకు మాకిచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయమందు నా నోటిని మీ బూరగా వాడుకోండి పరిశుద్ధాత్మ తండ్రి. మాట్లాడేది ప్రసాద్ అనే నేను కాదు, కానీ మీరు మాట్లాడండి, మీ శక్తిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నా ఆశ ఏంటంటే, మీ అద్భుతం మీరు మాట్లాడి ఇంటికి వెళ్ళాలి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. మీ అద్భుతం నేను కాదు, దేవుడు కూడా కాదండి, మీరు మాట్లాడాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే, చూడండి, తల్లిదండ్రులకు పిల్లలు పుట్టగానే సంతోషమా? వాడు 1 year వరకు సంతోషమే. 1 year తర్వాత మాట్లాడకపోతే కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. దేవుడు కూడా ఈ లోకమును ఏర్పాటు చేయడానికి మొదటగా మాట్లాడాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, వెలుగు కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, నక్షత్రాలు కలుగును గాక, రాత్రి పగలు కలుగును గాక. వావ్, హల్లెలూయా. దేవుడు ఏం చేసేసాడు చెప్పండి? దేవుడు మాట్లాడాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు నోరెందుకు ఇచ్చిండు? ఈ భూమి మీద నువ్వు తప్ప ఇంకేదన్నా మాట్లాడుతుందా? కమాన్, మీరు మీ ఫోకస్ ఇక్కడ పెట్టండి. డెఫినెట్లీ మీరు ఊహించిన దానికంటే వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు మీరు. ఆమేన్, దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇన్ ద క్రైస్ట్.
నాకు యేసులో తెలిసిన సత్యం ఏంటంటే, నా మనస్సును కనుక ఏకీకృతం దేవునితో చేయగలిగితే, ఆ వాక్యం నాకు అర్థమైతే, ఆ వాగ్దానం నేను పొందుకోగలిగితే, నాకు మించిన భయంకరమైన వ్యక్తి భూమి మీద లేడు. ఇంకా నాకు మించిన అద్భుతమైన వ్యక్తి, ఆశీర్వదించబడ్డ వ్యక్తి భూమి మీద లేడనిపిస్తుంది. సో దేవుడు మాట్లాడుతూ ఆయనకున్న వరం ఏంటంటే, ఆయనకున్న గొప్పతనం ఏంటంటే మాట్లాడే వరం ఉంది ఆయనకు. ఆమేన్. ఆయనకు ఎన్నో వరాలు ఉన్నాయి కదా, లేవంటారా? ఈజ్ అమేజింగ్ గాడ్, ఓమ్నిపోటెంట్ గాడ్. ఆయన మారని దేవుడు. ఆయనలో నుంచి అన్ని వస్తాయి. అన్ని వస్తే ఆయనకు ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే మాట్లాడగలడు ఆయన. ఆమేన్. ఆయన మాట్లాడితే ఏమైతే చెప్పండి? ఆయన మాట్లాడితే ఏమవుతుంది? అద్భుతం అంటే ఏంటి తెలుసా మీకు? మన జీవితం కాదమ్మా, లేనిది క్రియేట్ అవుతుంది. అబ్బా హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఏమవుతుంది? లేనిది. ఇక్కడ ఎవరన్నా వచ్చారా? దయచేసి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు అయిపోవాలి. ఇక్కడ చిన్న పిల్లలుగా ఇట్లా ఎట్లా అంటే నాకు అన్నీ ఉన్నాయి అనకూడదు. ఒకసారి ఒక దగ్గర నేను కరీంనగర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ అన్నారన్నమాట, సిస్టర్ నేను మీకు ఒక ప్రార్థన చేయాలన్నాను. తన పేరు సరస్వతి, తన గవర్నమెంట్ టీచర్, తన భర్త టీచర్, తన కొడుకు టీచర్, తన కోడలు టీచర్, మొత్తం ఒక ఆమె ఏమందంటే వచ్చి మాకు 4 లక్షల జీతం వస్తుంది నెలకు అన్నది. అందరికి కలిపి నీకైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందని నాకేం లేదన్నది. బయటకు వచ్చేసిన నేను. నాకు అర్థమైంది, నువ్వు ఎందుకు వచ్చినావు చర్చికి? ఏం రిక్వెస్ట్ లేంది? కరెక్ట్? నువ్వెందుకు వచ్చినావు? వై యూ కేమ్? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ వెళ్ళిపో. అమ్మాయి మీరు వెళ్ళిపోవాలి సరస్వతి సిస్టర్ ఇక్కడ అందరి ముందు అన్నాను నేను. అమ్మ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు, మీకు ఏం అవసరం లేదు, దేవుడు ఎందుకు మీకు? లెట్స్ సీ. దేవుని వద్దకు వచ్చి వాడు ఎప్పుడు ఎంటీ మైండ్తో రావద్దు, ఎంటీ హార్ట్తో రావద్దు. నేనేమంటున్నానంటే ఆయన స్థాయి చాలా పెద్దది. ఆయన ఉన్నతమైన వాడు. ఆయన అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు. మనం ఏదో స్మార్ట్గా నాకేమి లేకుండా ఏం లేదు తండ్రి నువ్వు ఉంటే చాలు, దట్స్ నాట్. నీ ఆయుష్ ఎంత, నీ బతుకెంత, మనం అడిగే టైం ఎంత, మనం పొందుకునే జీవితం ఎంత, మనం అనుభవించే కెరియర్ ఎంత, నీకు ఛాన్స్ వస్తే ప్రతిరోజు ఒక గొప్ప విన్నపంని దేవుని దగ్గర పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ తర్వాత కొన్నాళ్ళకు కాల్ చేసింది నాకు, మేబీ ఆఫ్టర్ 3 to 4 months, బ్రదర్ నాకు షుగర్ అటాక్ అయింది, ప్రార్థన చేయండి. నేను అన్నాను, డోంట్ వరీ, మీకు 4 లక్షల జీతం వస్తుంది నెలకు అందరికి కలిపి, కమన్ గో అండ్ హ్యావ్ ఇట్. పైసలు లేదు బ్రదర్, చాలా డబ్బులు అవుతున్నాయి ప్రతి మంత్. అయినాయి కానీ అది ఇన్సులిన్ రోజు ఓడుస్తారంట ఆమె. లెట్స్ సీ ద హ్యాపెన్. ఆమెకు అవ్వాలని జరగాలని కాదండి. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ రైట్ నౌ. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికీ ఆమె కలిస్తే నేను 4 లక్షలు అంటా ఉంటానామని. లెట్స్ సీ ద వెన్సర్. ఖాళీగా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకూడదు. సో దేవుని వద్దకు వస్తే మనం ఎలా ఉండాలంటే మన నోరు పని చేయాలి మొదటగా. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ సీ ద వర్డ్. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనమును చూడండి. సామెతలు 18:21. ఎవరైనా కొంచెం మౌతులు చదవండి అమ్మా, అందరు వినండి. జీవ మరణములు దేని వశమాట? దాని యందు ప్రీతిపడువారు, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అసలు ఈ మాట మీనింగ్ తెలిస్తే ఇంకొకసారి చస్తా అనే వర్డే రాదండి మన నోటికి. హల్లెలూయా. అర్థమైందా? అట్నే ఉంచమ్మా. అది చూడండి, జీవ మరణములు. బాగా అందరూ అటువైపు చూడండి, ఎటు కనబడతాడు చూడండి. జీవ మరణములు. అబ్బా అందరు చెప్తారా ఈ మాట? దాని ఫలము, దాని ఫలము తినాలంటే ముందు నీకు ప్రీతి కలగాలి. ఆమేన్. ఆ ప్రీతి కలగాలంటే ఏం కలగాలి? ముందు ఏం తెలవాలి నీకు? జీవ మరణములు ఉన్నవి, ఆ ఉన్నవి నీ నాలుకకి ఇవ్వబడ్డాయి అని తెలవాలి. ఆమేన్. మీరు దయచేసి గమనించండి, నాలుక ఎంత శక్తి కలిగిందో మీకు తెలియాలి. నాలుక ఎంత భయంకరమైందో మీకు తెలియాలి. మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు 3వ అధ్యాయం ఒకసారి అది స్క్రోల్ చేయమ్మా, ఒకసారి అది చూడండి. అందుకు రాజు, నేను 4 మనుషులు. అంతకంటే ముందు కావాలమ్మా మనకు, కొంచెం ముందు. 1 సెకండ్. దానియేలు 3వ అధ్యాయంలో సి వాట్ 16వ వచనం చూడండి.
శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. ఏమంటున్నారు వాళ్ళు? అక్కడ వాళ్ళకున్న శరీరముల సంబంధించిన మ్యాటర్ కాదు ఇది, దయచేసి గమనించండి. అంటే దేవుని యొక్క అద్భుతము క్రియేట్ అవ్వాలి అంటే నీకున్న ప్రతికూలమైన సమయములో ఆయనని తెలుసుకున్న నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు. ఆమె హల్లెలూయా. మనము యేసు ప్రభుని తెలవడమే గొప్పతనం అనుకుంటున్నారా? అందరికీ తెలుసు. మనకు చూడండి, లోకంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, అక్కడ సిలువ వేస్తా యేసు ప్రభు, అక్కడ సిలువ కనబడుతుంది చర్చ్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగా లేము మనం. అలాగా ఉంటే ఇందులో ఉన్నవారికి బయట ఉన్నవారికి ఆ తేడా ఏముంది? తేడా కనబరచవలసిన సమయం ఏమిటి అంటే ఆ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు వస్తాయి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, తెలుసో తెలియకనో ఏదో ఒక రకంగా మనిషి భూమి మీద బ్రతుకున్నంత వరకు వస్తూనే ఉంటాయి. నేను ఒక ఆంటీని చూశాను. తను నేనంటే ఎంతో ప్రేమ, మా కుటుంబం అంటే చాలా ఇష్టం, మేమంటే మమ్మల్ని సొంత బిడ్డలుగా చూసుకుంటుంది. ఆ ఆంటీ ప్రేయర్ రిక్వెస్ట్లు వింటేనే నా వల్ల కావదు. అప్పుడప్పుడు ఫస్ట్ వాళ్ళ కొడుకు జాబ్ కొరకు ప్రేయర్ చేయమన్నది. 6 సంవత్సరాల నుంచి నన్ను వెంటాడుతున్న ఆమె, నా నీడ, ఆమె నా షాడో. నిజంగా చెప్తున్నాను. కొడుకు జాబ్ కొరకు, కొడుకు పెళ్లి కొరకు, కొడుకు పిల్లల కొరకు నా ప్రయాణము ఆమెతోనే గడిచిపోతా ఉన్నదండి. ఇప్పటికి వణుకొస్తుంది. కాల్ చేస్తే ఎంటీగా ఉండదు. నేను చెప్పిన వాక్యం నాకే కొడతా ఉంటుంది అప్పుడప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఆమె విన్నది, ఆమేన్. ఆమెకు అర్థమైపోయింది, దేవుని వద్దకు వస్తే ఆయన వినే దేవుడు. ఆమేన్. మనుషుల కంటే స్పష్టంగా వినువాడు, లోపము లేని అవయవములు కలిగి ఉన్నవాడు ఆయన. అబ్బా హల్లెలూయా. ఏమైనా లోపం ఉందా ఆయనకు? ఆయనకు చూడండి, నీ మనస్సులో ఏముందో కూడా తెలుసుకున్నవాడు ఆయన. అందుకే చూడండి, దట్ సిచ్యువేషన్స్ వస్తాయి. తెలుసో తెలియకనో ఏదో ఒక రకమైన పరిస్థితులు మన ముందుంటాయి. కానీ అక్కడ నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది నీ అద్భుతంగా ఉండబోతుంది. మీకు చేతనైతే ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్, ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్, ఆ భయంకరమైన టెంప్టేషన్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు నువ్వు కనుక ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈ పరిస్థితి ఇలా వచ్చినప్పుడు నా ప్రభు కొరకు ఇలా ప్రార్థన చేస్తాను రాసి పెట్టుకో. ఏదో ఒక రోజు ఆ వాగ్దానాన్ని జీవితం నెరవేర్చబడుతుంది. అది శద్రకు, మేషకు, అబేద్నెగోకు విత్ ఇన్ 24 అవర్స్లో నెరవేర్చబడ్డది. 24 అవర్స్ కూడా పట్టకపోవచ్చు, నాకు అనిపిస్తూ ఉంది. అంతేనమ్మా? పట్టిందంటారా? ఎంత టైం పట్టి ఉంటుంది? రాజు 24 గంటలు వాళ్ళ కొరకు వెయిట్ చేయడం. నాకు తెలిసి విత్ ఇన్ 1 అవర్లో ఆ పని అయి ఉంటుంది అందులో వేయడం అంతా కదా. తెలిసి ఏమంటున్నారు చూడండి అమ్మా. శత్రుకు, మేషకు, అబేద్నెగో ఆయన రాజుతో ఇలాగ చెప్పురి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. అసలు ఏమిటి వీళ్ళ ధైర్యం? దేవుడు ప్రతి గొప్ప కార్యాన్ని మనలోనే పెట్టాడు. ఎస్, డెఫినెట్లీ ఐ కెన్ సే 100% చెప్పగలను. ప్రతి అమూల్యమైన, ప్రతి ఈ ప్రపంచమును తలక్రిందులు చేసే అంత శక్తి నీ లోపలనే పెట్టాడు ఆయన. డెఫినెట్లీ నేను చెప్పగలను. నువ్వు నమ్మితే నీ ఇష్టం అది. అందుకే వాగ్దానం ఉంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. అసలు నమ్మగలగాలి. అదే వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటి? నేను ఇప్పుడు మాట చెప్తాను, ఎవరైనా చేయలేబట్టారు చూద్దాం. ఎవరు లేబట్టారు? ఓ 10 లక్షలు ఇస్తామంటే అందరు లేపుతారు ఒకసారి. కమన్. అమ్మ మీ పేరు? అమల. అబద్ధం ఆడొద్దండి నేను చెప్పే మాటలు, ఓకేనా? మీ ఇంటికి ఒక డిఎస్పీ, ఎస్పీ, ఒక 100 మంది పోలీసులు వచ్చి చుట్టుముడతారు. అప్పుడు నీకేమనిపిస్తుంది? భయం వేస్తుంది. కానీ వీళ్ళ కాడ దేశం యొక్క రాజే వచ్చి నిలబడ్డా కూడా చింత లేదు నీకు అని అంటా ఉన్నా. కమోన్, ప్రైజ్ గాడ్. మనకి చిన్న చిన్న వాటికి చింత వస్తుంది. చింత ఎంత చింత ఉంటుందంటే, ఒక ఆమె వాళ్ళ భర్తకు చాలా భయపడతా ఉంటుంది. ఆమె నాతో అన్న విషయం ఏంటంటే, నా భర్త వస్తాడు రేపు ఏమైద్దో, ఏం కథ అవుతుందో అంటా ఉంది. ఎంత చింత, ఎంత బాధ అంటే అసలు ఈ అవసరమా ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్? ఇంకా మన రేపటి గురించి, ఎల్లుండి గురించి, నెక్స్ట్ మంత్ గురించి, ఇంకా ఏం జరుగుద్దో ఈ సాయంత్రం గురించి, ఇంకో గంట గురించి, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత కాల్స్ గురించి. అసలు నన్ను అడిగితే దేవుని చిత్తమును వెంటాడు వాడు. నేను సైలెంట్లో పెట్టుకున్నట్టుగా మీరు అందరూ సైలెంట్లో పెట్టుకుంటే బాగుండు. అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసినా కూడా నువ్వు ఎత్తొద్దు ఈ టైంలో. ఆమేన్. నువ్వు దేవునితో ఉన్నావని నీకు కాల్ చేసే వాళ్ళకి తెలవాలి, అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. దట్స్ ట్రూత్ అండి, అది నిజం.
సో వీళ్ళు ఏమంటున్నారంటే లెట్స్ సీ, చదవండి అమ్మా ఇక్కడ. చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని సమర్థత మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నిజంగా ఒక అవసరం వచ్చింది అనుకోండి, నీకు ఏదైనా ఆపద వస్తే ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు మీరు? ఈ ఆపదను నుండి నిన్ను రక్షించగలిగిన వాళ్ళు, సహాయం చేయగలిగిన వాళ్ళకు ముందు కాల్ చేస్తాం. కరెక్ట్? అండర్స్టాండ్? అంతేనా? వాళ్ళకు ఆ రోజు దేవుడు తప్ప వేరొక దిక్కు లేదు, వేరొక వ్యక్తి లేడు, వేరొక అనుబంధము లేదు వాళ్ళకు. ఆమేన్. అసలు దేవునితో ఎందుకు సంబంధం కలిగి ఉండాలి అంటే, ఆయన తప్ప వేరొక వ్యక్తి నీకు తోడుగా ఉండకుంటుంటే అప్పుడు అద్భుతాలు చూస్తావు నువ్వు. ఈ మాట అర్థమైందా మీకు? ఏమన్నాను చెప్పండి. దేవుడు తప్ప వేరొక వ్యక్తి కనుక లేకపోతే 10 మంది ఉన్నారనుకో, అందరికి చెప్పి ఇక నీకేముంటుంది? అప్పుడు దేవుడు సెకండరీ అయిపోతాడు నీకు. ఇప్పుడు వాళ్ళ అద్భుతాలు చూడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరు లేరు అక్కడ, వేరొక ప్రపంచం లేదు, వేరొక వ్యక్తి సహాయం చేసే వాళ్ళు లేరు. మా అమ్మకు ఉత్తరం రాస్తున్నా, మా డాడీకి రాస్తున్నా, మా డాడీ పంపిస్తాడు, గూగుల్ పే, ఫోన్ పే, లేకపోతే మా దేశానికి ఫోన్ చేస్తాం, ఇక్కడ ఏం లేవు. వాళ్ళకున్న ప్రపంచము యేసు. వా, హల్లెలూయా. వాళ్ళు మాట్లాడాలన్నా దేవుడే, వాళ్ళు చచ్చిపోవాలన్నా దేవుడే, వాళ్ళకున్న ప్రతి శ్రమలో నుంచి విడిపించాలన్నా దేవుడే. వాళ్ళ ముందు రాజు వచ్చి మాట్లాడుతున్నా కూడా రాజుతో ముందు కూడా దేవుడే. అబ్బా, దేవుని స్మరణ వాళ్ళ హృదయాల్లో ఉందండి. అందుకే హృదయము నిండిన దాన్ని బట్టి అబ్బా నోట్లో ఏముంటుంది? నోరు. అమ్మా నోరు మాట్లాడుతుంది. నోరు నాలుక లేకుండా మాట్లాడగలుగుతుందా నోరు? కదా. నోరు ఎంత భయంకరమైందో మీకు చెప్తా వినండి. చెప్తా టైం ఉంది దానికి. లెట్స్ సీ, కమ్ ఆన్. సీ, వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు ఇప్పటికీ అద్భుతం అనిపిస్తుంది. మీకు చింత లేకపోవడం ఏందయ్యా? మనకెవరికి చింత లేదా? ఇక్కడ వాళ్ళకి ఉందా ఎవరికైనా? నాకు రేపేమన్నా నాకు అది కావాలి, కమోన్. ఏదైనా వర్రీతో ఉన్నారా ఇక్కడ మీరు? ఏమైనా బాధతో ఉన్నారా? ఏదైనా జరిగితే బాగుండు అనే ఆలోచన ఉందా? ఇట్లయితే ఎట్లా, ఈ జీవితం ఎన్నాళ్ళు ఇట్లా పోతుంది, చూసేటోనికి మాట్లాడేటోనికి ఏం చెప్పలేక. నిజంగానండి ఎన్నో చింతలు ఉంటాయి వాళ్ళకు. మన చూడండి, వాళ్ళకున్నంత చింత అయితే మనకు లేదని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏమైపోతుందంటే, రాసే వాళ్ళ ముందుకు వచ్చిండు, సర్వ సైన్యం వాళ్ళ ముందుకు వచ్చేసింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టి ఇంకేమైపోతుందంటే, నెక్స్ట్ ఫర్దర్గా చదివితే అగ్నిగుండము 7 అంతలుగా పెద్దగా చేయబడ్డది. సి వాట్. అయినా వాళ్ళు భయపడలేదు, జడియలేదు, ఏమీ లేదు. ఇప్పటికీ ఇది వాక్యంగానే చూస్తే వాక్యంగానే ఉంటుంది, అది జీవితంగా చూస్తే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది నీ జీవితంగా చూడాలి, అది నా జీవితం అని నువ్వు చూడాలి. నాకున్న అగ్నిగుండము లాంటి శ్రమలలో నుంచి నా ప్రభు నన్ను తీసుకొస్తాడని చూడాలి. అప్పుడు అద్భుతాలు ఎందుకు చేయడు దేవుడు? ఎందుకు అద్భుతాలు జరగవు మీరు చెప్పండి? అందుకే వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఎవరైతే వీళ్ళని చంపాలనుకున్నాడో, ఎవరైతే వీళ్ళని అగ్నిగుండంలో వేయాలనుకున్నాడో, ఎవరైతే ఎవరు దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించాడో, అదే వ్యక్తితో వీరి దేవుడే నిజమైన దేవుడు అన్న శాసనం రాపించే అంత విశ్వాస మాటలు వాళ్ళు మాట్లాడారండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా ఈ నాలుక లోపల ఎంత జీవం పెట్టి ఉన్నాడంటే దేవుడు అంటున్నాడు, నేను అదే మాటతో కదా సమస్త సృష్టిని సృష్టించింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనిషిని ఎప్పుడైనా మీరు చూడండి, నెగిటివ్ వర్డ్స్ కానీ, ముఖ్యంగా మనం ఏదైనా సాధించకపోతే వెంటనే మన జీవితాల్లో ఏమని మాట్లాడతాం చెప్పండి? నిరాశ గురించి మాట్లాడతాం. ఇంకా చాలామంది ఏం మాట్లాడతారంటే, ముఖ్యంగా ఉద్యోగాలు లేని బిడ్డలు, యవనస్తులు ఎస్పెషల్లీ ఏం మాట్లాడతారంటే, ఈ జీవితం ఉంటెంత లేకుంటెంత, ఇది అయిద్దంటవా? మనం బ్రతుకుతాం కానీ మనతో సంబంధం ఉన్న వాళ్ళు. అందుకే మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కొంత మనుషులకు దూరంగా ఉన్నప్పుడే ఆ ప్రయత్నం విజయం అవుతుంది. అందరికి టచ్లో ఉండి నువ్వేం చేస్తున్నావు అంటే అది ముందుకు పోదు. ఎవడన్నా ఏదన్నా ఒకటి అంటాడు, నువ్వేం చేస్తున్నాడు వచ్చే అంటాడు, అయిపోద్ది అప్పటితోటి. సో అందుకే నీ ప్రయత్నంలో ఎప్పుడూ కూడా వేరే ఒక వాడి మాటలు నీ హృదయంలో చొరబడద్దు. నీ గమ్యము, నీ లక్ష్యం నెరవేర్చబడాలి అంటే
తప్పకుండా నువ్వు ఏదైతే అనుకున్నావో అదే స్పందన వినబడాలి తప్ప గుండె యొక్క సౌండ్ ఉంటుంది, లబ్ధబ్ ఏదో సౌండ్ క్రియేట్ చేస్తారనమాట ఉంటుంది. అది దాన్ని సంథింగ్ ఏదో మిషన్ ఉంటుంది, నాకు గుర్తుకు రావట్లేదు, కానీ అందులో పెడితే ఈ సౌండ్ వస్తుందట. అదే సౌండ్ వస్తేనే గుండె మంచిగా ఉన్నట్టు, దాంట్లో వేరే సౌండ్ వస్తే అది అయిపోయినట్టు. ఏం సౌండ్ రాకపోతే కథం ఈసీజీ ప్లెయిన్గా వస్తుంది. అట్లాగే మన గమ్యం ముందు కూడా, మన ఆలోచనల ముందు కూడా అదే సౌండ్ ఉండాలి. ఏది? నేను ఏదైతే పట్టుకున్నానో, ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో, నా ప్రభు నాకేం చేస్తాడో అది మాత్రమే నీ గమ్యమై ఉండాలి తప్ప నీ ముందున్న పరిస్థితులు, ఆ ముందున్న అడ్డుగోడలు ఇవన్నీ అవసరం లేదు. వీటన్నిటిని బట్టి మనము కృంగిపోవాల్సిన జీవితాలు కానే కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్తా వినండి. అసలు ఎట్లా ఉంటుందట అంటే జీవవర్ణముల నాలిక వశం కదా. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి. దేవుడు ఏదెనులో ఏం చేసిండు? ఒక తోటను వేసిండు. వేసిన తర్వాత ఇంకేం చేసిండు చెప్పండి? బిజినెస్, మనిషిని సృష్టించిండు. మంచిగా చెప్తున్నావు, గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుని ముందు మనం మాట్లాడుతున్నాం. ఆదాముని చేసిండు. ఆదాముని చేసినాక ఎవరు చేసిండు? నాకు ఆమెను చూస్తేనే ఎవరో చూడబోతున్నాం హెవెన్లో ఆమెని. ఫస్ట్ పరలోకం పోగానే నేను అవ్వని చూడాలి. జస్ట్ ఐ వాంట్ టు సీ హర్. మమ్మీ హౌ ఆర్ యూ? నీ బాధితులం మేమంతా ఎంత జయించి ఇక్కడికి వచ్చినాం తెలుసా, ఎన్ని పోరాటాలు బట్టి ఇక్కడికి వచ్చినాం తెలుసా. అయినా ఏం కాదులే, మీరు తినకపోతే మేము తినేవాళ్ళేమో తర్వాత. కమాన్, హెడ్స్ టు కమాన్. ఎంత తీట వాళ్ళం పుట్టిన ఈ భూమి మీద, ఎంతమంది ఉన్నాం. చెయ్యొద్దురా బాబు అంటే అదే చేస్తాం. అమ్మ మీరు తినకపోతే మేము తినకపోదుమా? కరెక్ట్, కరెక్ట్. అందుకే నాకు ఆమెను చూస్తే డెఫినెట్గా నేను ఒకరోజు చూస్తాను. మీరు చూస్తారు ఎవరన్నా? ఎవరు చూస్తారు చెప్పండి ఒకసారి? చేయలేపట్టిన చూద్దాం. అసలు ఎంతమంది పరలోకం పోతామని. ఈ చేతులు ఏందమ్మా ఇట్లా సగం సగం? అసలు ఎలక్షన్లో చెప్తారు చూసిరా. కమాన్, ఎంతమంది ఎంతమంది అసలు? హౌ మెనీ పీపుల్? ఎంతమంది? అయ్యా ఇంతమంది? అయ్యా లేదా? అయ్యా అదే అమ్మా, మీతో వచ్చిన కష్టమే అది. లెట్స్ సీ. కమాన్, నీ ముందే చెప్పాను, దేవుని సన్నిధిలో చిన్న పిల్లల వలె గంతులు వేయాలి మనం. ఆమేన్, హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పానా? ఆమేన్. Yes Lord, you are awesome. పనాశక్య ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము we are all going to heaven. పరలోకమందు ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసు వద్దకు రమ్ము, నేడే యేసు వద్దకు రమ్ము. హల్లెలూయా. 2006 భయంకరమైన చికెన్ గున్యాతో బాధపడి 8 సర్జరీలు జరగాల్సిన శరీరాన్ని దేవుడు స్వస్థపరిచి, సూర్యాపేట మీకు ఎంతమంది తెలుసో లేదో, విజయవాడ వెళ్తుంటే మధ్యలో ఉంటుంది సూర్యాపేట, మా సూర్యాపేట ప్రాంతం. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంటే నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. 2 జతల బట్టలు పెట్టుకొని ఆ మీటింగ్కి వెళ్ళిన. ఆ రోజు అక్కడ పాడుతున్నారు ఈ పాట, నేడే యేసు వద్దకు రా అంటే నా దగ్గర ఉన్న ఒక సంచి, అప్పుడు బ్యాగ్ కొనే స్తోమత కూడా లేదు, ఒక సంచి అది పట్టుకొని అందులో 2 జతల బట్టలు ఉన్నాయి. ఆ స్టేజ్ దగ్గరికి పోయినా. ఎందుకు వచ్చినామంటే మీరేగా యేసు వద్దకు రమ్మంటున్నారు, యేసు ఎక్కడున్నాడు అంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే వాళ్ళు చెప్పిన మాట, ఇంకో గంట తర్వాతకి రా, అక్కడ బాప్టిసాలు ఇస్తున్నారు, వెళ్ళిపో, అప్పుడు యేసుని కనబడుతున్నారు. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసు వద్దకు రమ్ము, నేడే యేసు వద్దకు రమ్ము. హల్లెలూయా. నేడే యేసు వద్దకు రమ్ము. హల్లెలూయా, ఆమేన్. చూడండి, దేవుడు చేసే ప్రతి అద్భుతం నువ్వు ఆయన మాటకు లోబడితే, నేను కొత్త వ్యక్తిగా మా మొత్తం ప్రపంచం చూసేసింది. నాకు అనిపిస్తుంది ఆ పాట వాళ్ళు పాడుతున్నప్పుడు పాటలాగా అనిపించలేదు, యేసు వద్దకు ఎక్కడున్నాడు ఆయన, ఇక్కడ ఉన్నట్టుగా అనిపించింది నాకు అక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు బాప్టిజం తీసుకుంటుంటే
ఆ తీసుకున్న తర్వాత అలా నిలబడ్డాను. నేను నిలబడ్డ నా పక్కన ఒక అమ్మ వచ్చి మాట అంటుంది, ఇట్లాగే తల్లి వచ్చి తెల్ల బట్టలు కట్టుకొని వచ్చి అంటుంది, నాన్న నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు, వెళ్ళు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయిల్ పెట్టి, అయ్యగారు ప్రార్థన చేపించుకోపో, దేవుని ఆత్మ నీకు దొరుకుతుందంటే నేను వెళ్ళి ఆ పచ్చి బట్టలతోటి అట్లనే ఆయిల్ పెట్టితే పరిశుద్ధాత్మ చేత నా శరీరం మొత్తము తాకబడింది. హల్లెలూయా. అప్పుడు ఇంకా 2 గడ్డలు ఉన్నాయి ఇక్కడ, నాకు త్రోటు మాట్లాడరాదు సరిగా, ఆ గడ్డలు మొత్తము స్వస్థత పొందుకున్నా నేను. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఏదో వస్తున్నామా పోతున్నామా కాదు, ఆయన వద్దకు వస్తే మొత్తం విడిచిపెట్టిరండి ఇక్కడికి. ఆమేన్. ఆయన తప్ప వేరొక ప్రపంచం లేదన్నట్టుగా ప్రభు పక్కన కూర్చోండి. ఆయన ఎంతగా చేయగలడంటే నువ్వు ఎంతగా అర్థం చేసుకుంటావో అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఆమేన్. ఆయన నీకు ఎంత అర్థమవుతున్నాడో, ఆయన ప్రేమ నీకు ఎంతగా దొరుకుతుందో అంతగా నువ్వు పట్టుకోగలిగితే అద్భుతాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, కమన్, హల్లెలూయా. అందుకే అనిపిస్తుంది, చాలా మంది అంటారు అన్నయ్య నేను చచ్చిపోతాను అన్న, నాకు కాల్ చేస్తే అనిపిస్తుంది వీళ్ళకు బతకడానికి అనాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం అనిపిస్తుంది. ఒకసారి తట్టుకోలేక ఒక తమ్ముడు ఒక 5-6 సార్లు అన్నయ్య వాడిని బలపరచలేక నా వల్ల కావట్లేదు. ఓ రోజు డైరెక్ట్గా స్లీపింగ్ టాబ్లెట్, అన్నయ్య స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోను, నువ్వు వేసుకున్నాక మాట్లాడి ప్రార్థన చేస్తా. నిజంగా దేవుడు నాతో ఉన్నాడో లేదో నాకు కూడా అప్పుడప్పుడు భయం అవుతుంది నువ్వు చేయబట్టి. నువ్వు వేసుకో, నువ్వు బతుకుతే దేవుడు నాతో పాటున్నట్టు, లేకపోతే లేదు. వాడు ఏం చేసిండు తెలుసా, సీరియస్గా తీసుకున్నాడు. అది 2 వేసుకుండు, రేపు సాయంత్రం లేచిండు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాళ్ళ చెల్లుంది ఎన్ని వేసుకున్నామంటే 2 వేసుకున్నాడు పడుకోనిలే. మళ్ళీ వాడు ఎంత తెలియ చచ్చేటోడు అందరూ చెప్పి చావాడు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. వెంటనే వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి 2 వేసుకుంటున్నారా, మీరేం టెన్షన్ పడకూడదు, రేపు మధ్యాహ్నం వరకు స్పృహ వస్తుంది అంటాను. వాడికి ఎంత ఇష్టం అంటే ప్రాణం అంటే అంత ఇష్టం వాడికి. కమాన్, లెట్స్ సీ. దేవుడు అంటున్నాడు ఆదాము అవ్వతో ఏమని చెప్పాడంటే, మీరు ఏదైనా తినవచ్చు ఆ ఒక్కటి తప్ప. మనిషికి రూల్ అనేది లేకపోతే ఎవ్వరు కూడా చేతిలో ఉండరు. ఒక క్రమము లేకపోతే ఎట్లుంటుందంటే చెప్తా వినండి. సృష్టికర్త ఎవరో తెలియకపోతే ఈ ప్రపంచం మొత్తం ఇప్పుడు సృష్టిని పూజించినట్టుగా ఉంటుంది. ఆయన వచ్చి చెప్తున్నాడు, యూ కెన్ హిట్ ఎవ్రీథింగ్, మీరు అన్ని తినవచ్చు, ఇది ఒక్కటి తప్ప. అన్నీ తినవచ్చు, ఇది ఒక్కటి తప్ప. సి, ఇప్పుడు వాళ్ళు పండు తిన్నంత మాత్రాన ఏదో అయిందని నాకు ఎప్పుడు అనిపించదు. మనం వచ్చాడు పండ్లు తింటున్నాం, వీ హ్యావ్ సో మెనీ కదా, ఎన్నో పండ్లు తింటున్నాం. మనకేమన్నా పండ్లలో ఏమన్నా పెట్టిండా గాడ్? ఆ పండు అనేది దేవుని ఆజ్ఞకు సంబంధించిందే తప్ప వేరే ఒకటి కాదు. ఎందుకంటే వాళ్ళ లోపల దేవుడు ఉన్నాడు, భయం అనేది ఉండాలి. మన లోపల ఎంతమందికి దేవుడు ఉన్నాడన్న భయం ఉంది? ఎంతమంది? ఆమె నేను చేతులు అయితే ఎత్తామని లేదమ్మా, సాక్ష్యం దేవుడే, నా ముందు దేం అవసరం లేదు. హృదయం లోపల నా ప్రభువు ఉన్నాడు, నేను చేసే ప్రతి పనికి ఆయనకు బాధ్యత కలిగి నేను ప్రవర్తించాలి. నన్ను ఎవరు చూసినా, నన్ను ఎవరు చూడకపోయినా, నాతో ఎవరున్నా ఎవరు లేకపోయినా, నా ప్రతి ఆలోచన కావచ్చు, శారీరక సంబంధమైన విషయం కావచ్చు, మానసికంగా చేసే పరిస్థితులు కావచ్చు, ఎన్నో ఉంటాయి, ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. కానీ వాటి అన్నిటిని బట్టి కూడా యెహోవాకు భయపడి వారున్నామా? కరెక్ట్ అమ్మా? అంటే యెహోవాకు ఏ విధంగా భయపడాలి? మన అంతరంగము లోపల ఆయన నన్ను చూస్తున్నాడు అనే మాట కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు నమ్ముతాను, నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే నీ నోరు అద్భుతంగా మార్చబడాలి, నీ మనస్సు అద్భుతంగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు దాన్ని దేవుడు ఏమన్నాడంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు, అంటే హృదయం అనేది మనసుకు సంబంధించింది. ఆ మనస్సు అనేది దేవుని దగ్గర శ్రేష్టంగా ఉంటే ఈ నాలుక ఆటోమేటిక్గా శ్రేష్టమైన పదాలే పలుకుతుంది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు వచ్చిన అవ్వ ఆదాం. సో ఈ వీళ్ళు హాయిగా గడుస్తుంది. ఇక్కడ నాకేమనిపించింది అంటే చెప్తా వినండి. మనం చేసే పని అందరికీ తెలిసేలా చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి. కరెక్ట్గా చెప్తున్నా, అందరికీ తెలిసేలా కొన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు చాలా కేర్ఫుల్గా మన పనులు మనం చేసుకోవాలి. నిన్న ఏమర్థమైందంటే ఈ సాతాను కూడా అందులో ఉన్నాడు, సర్పం వలె, అంతేనా? అన్నిట్లో సర్పం యుక్తి గలదైనది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే చెప్తా వినండి.
ఈ అవ్వ ఆదాం ఇద్దరు అన్ని తింటుర్రు కానీ ఆ ఒక్క చెట్టు మాత్రం తింటలేరు. మేబీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడున్న మీకు ఎవరికైనా ఒక మాట చెప్తా, పలానా సిస్టర్ వచ్చి ఇక్కడ ఆ సిస్టర్ ఎటు సైడ్ కూర్చుంటారంటే చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరా? రెగ్యులర్గా చర్చికి వచ్చేటోళ్ళు అయితే చెప్పగలుగుతారు. కరెక్ట్? అంతేనా? అమ్మగారు ఎక్కడ కూర్చుంటారు, అయ్యగారు ఎక్కడ కూర్చుంటారు, ఆ సిస్టర్ ఎక్కడ కూర్చుంటారు, ఈ బ్రదర్ ఎక్కడ కూర్చుంటారంటే వాళ్ళ ప్లేస్ అది, వాళ్ళు వచ్చి అటు కూర్చుంటారు అన్నట్టు. అంతేనా? అంటే ఇది ఇప్పుడు ఈ విషయమే మనం ఇంత అబ్జర్వ్ చేస్తున్నాం కదా. తోటలో వాళ్ళు ఏం తింటున్నారో లేదని అబ్జర్వ్ చేయలేదంటవా సాతాన్? ఏం తెలియకుండా ఏం లేదు. సాతాన్ ఏం చేస్తాడంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం ఏం చేస్తున్నామో. మనం పడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని పనులు తప్ప వేరొక పని చేస్తే మనం ఈ లోకంలో పడిపోవడానికి ఆస్కారం అపవాదే తీసుకొస్తాడు. దేవుడు తీసుకురాడు ఎప్పుడు కూడా. దేవుడు చూడండి తినొద్దని చెప్పాడు, కానీ అపవాదం వచ్చి ఏం చేస్తున్నాడు అంటే సింపుల్గా ఈ వర్డ్ నాకు అర్థమైనంత వరకు ఈ జీవితంలో మానవ చరిత్రలో నీ దగ్గరికి వచ్చి నీ విషయాలు తెలుసుకోవాలనుకున్న వాడు ఎవరైనా, అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా, అన్ని తెలిసినోడు నీ దగ్గరికి రాడు. ఫస్ట్ అపవాది 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చదవమ్మా 3వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను. సర్పం ఎలా ఉందట? తర్వాత అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? చాలా బాగుంది క్వశ్చన్. అసలు ఇది నిజమా అనే వర్డ్ ఎట్లుంటుంది అంటే, నేను చిన్నప్పటి నుండి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో పెరిగిన వ్యక్తిని నేను. మీరు ఎవరైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో తెలియదు. మేబీ ఇక్కడ కూడా మనుషులు ఎక్కడున్నా జరిగే సత్యాలు అవే, కాకపోతే అక్కడ ఇంకెక్కువ. ఇక్కడ కొంచెం స్మార్ట్గా ఎవరింటికి వెళ్ళకుండా కొంచెం ఉంటాం. సి వాట్ ఎట్లుంటుంది అంటే, ఇది నిజమా? ఎందుకింత అనుమానం నీకు? నిజమే ఉంది, అలా నిజమే అది. ఆమేన్, కమాన్. అంతేనా? ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమైందా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏమైనా తినొద్దని దేవుడు చెప్పిండా? ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఖచ్చితంగా పెడతాడని అపవాదికి తెలుసు. కొన్ని లిమిట్స్ పెడతాడు ప్రతి ఒక్కరికి అనేది అపవాదికి తెలుసు. నాకే పెట్టండి వీళ్ళకి పెట్టడా అన్న అనుమానం అపవాదికి ఉంది. లేదంటారా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నాకు మానవ ఈ పరిణామాలలో కొన్ని చూస్తే ఏమి తెలియనివాడు వచ్చి ఏమంటాడంటే అన్ని తెలిసినట్టుగా, వాళ్ళు ఇలా అన్నారట కదా, ఇట్లా జరిగిందటగా, పాపం నిన్నంటారా. ఇప్పుడు వచ్చినోనికి ఏం తెలియదు, మనం వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి ఏం తెలియనోనికి మొత్తం చెప్పి పంపించేస్తాం. ఎస్, వాడికి ఏం తెలియదు వచ్చిన వాళ్ళకు. అది పురుషుల్లో కొంచెం తక్కువ ఉంటుంది కానీ స్త్రీ సమాజానికి వాస్తవం. అందుకే అది కూడా ఎక్కడ జరిగింది? మళ్ళా అవ్వ దగ్గరనే జరిగింది. అపవాదం వచ్చి, అమ్మ తల్లులారా నన్ను క్షమించాలి, అమ్మ నేను స్త్రీలకు వ్యతిరేకం కాదమ్మా, అర్థమైందా? నాకు పెళ్ళయింది, నాకు కూతురు, నాకు తల్లి, అర్థమైందా? నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ సమాజాన్ని చూసి కూడా ఇది నిజమా అనే ప్రశ్న. ఏం తెలియనోడు వస్తాడు, అన్నీ తెలిసినట్టుగా ఏమంటాడంటే ఇట్లా జరిగిందటగా అన్నది ఏం తెలియదు వాళ్ళకి. దయచేసి గమనించండి, మీ విషయాలన్నీ వచ్చినోడికి చెప్పకండి. దట్ ఈస్ ట్రూత్. అది భయంకరమైన విషయంగా మార్చబడుతుంది మన జీవితాన్ని మీద. కరెక్ట్ అమ్మా? అంతేనా? లెట్స్ సీ ద వర్డ్. అక్కడ ఏమని ఉందంటే, ఈ చెట్లలో దేన్నైనా తినొద్దని దేవుడు చెప్పాడు అంటే వెంటనే ఈ అవ్వ ఏమనుకుందంటే, అమ్మ ఇంత పెద్ద సీక్రెట్ ఈమెకి ఎట్లా తెలిసింది అని చెప్పి అన్ని తినొచ్చట కానీ ఆ ఒక్క చెట్టు తినొద్దట అంటే, పిచ్చి తినిపా. నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత అంటే అవ్వ గుణం మొత్తం ఎరిగిన వ్యక్తిలాగా, ఏం కాదు మీరు దేవతలో ఉంటారు, వెళ్ళి తినిపో, ఏమవుతుంది పో. అన్ని తింటే ఏమన్నా అయిందా? కమన్. ఈ లోకంలో కూడా అంతే. చాలా మంది నన్ను అడుగుతారు, అన్నయ్య మేము థియేటర్లకు ఎందుకు వెళ్ళొద్దు, దేవుని నమ్ముకుంటే మీ సినిమాలు చూడొద్దా, మేము ఇట్లా పోవద్దా, అట్లా పోతా. పో, ఎటన్నా పో, ఎటన్ యూ కెన్ గో ఎనీవేర్. పరిశుద్ధమైన స్థలముల్లో అడుగు పెడుతున్నా నీవు, యూ షుడ్ మెయింటైన్ సమ్ వాల్యూస్ అమ్మా. మీరు అవి ఇవి చూడొద్దా. నేను మిమ్మల్ని అలా అనట్లేను. బహిరంగంగా నువ్వు చేసే ప్రతి పనికి నిన్ను బట్టి ఇంకొకడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాడు. దట్ ఇస్ ట్రూత్ అమ్మా, నిజమమ్మా. వెంటనే ఏమేమైపోయి తిన్నది. ఇప్పుడు చూడండి, జీవమరణంలో నాలుక వశమేనా? వశమే. మరి ఇప్పుడు చూడండి, ఈమెకు తినక ముందే
ఆమె నోట్లో నుంచి ఏమనిందంటే, అది తింటే మేము చస్తామాట అన్న విషయం ఆమె నాలుకకి తెలిసిందా లేదా? వా, మాట్లాడిందా లేదా? మాట్లాడింది. వెళ్ళి తిన్నది. తిన్న తర్వాత ఈ ఆదాముకి అర్థం కాలేదు, జీవం నీ లోపల ఉందయ్యా అంటే. ఆయన వచ్చి, నేనే తిన్నా, నాకేమన్నా అయిందా, నువ్వు కూడా తిన్నా. భార్య, అమ్మో నేను చెప్తున్నా, భార్య భర్త భార్యలు ఎవరైనా ఉంటే మీకు తెలుసండి, సత్యాలు ఈ భూమి మీద ఎవరికి తెలియవు. నేను చెప్తున్నా కదా, డిక్షనరీ రాయాలంటే ఒక భర్తను ఒక భార్యను 20-30 ఏళ్ళ సంసారం చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పెన్ను నోట్స్ పట్టుకొని ఇద్దరు వర్షాన్ని వినండి, వండర్స్ రాస్తావు నువ్వు అక్కడ. ఆ బుక్ నాకు తెలిసి ఒక 10 మిలియన్స్ బుక్స్ ఎమ్మటే విత్ ఇన్ 1 మంత్లో అమ్మేస్తావు నువ్వు. 1 కోటి బుక్కులు ఎమ్మటే అమ్మేస్తావు నువ్వు ఆ డిక్షనరీ, అది కనుక నువ్వు కరెక్ట్ రాయగలిగితే. వా, నాకు అనిపిస్తుంది ఏం చేస్తాడు తినకపోతే. ఆమె తినే, ఆమె తినొద్దన్నా కూడా ఆమెకి ఏమైంది, నేను కూడా తింటాను కూడా తినే రకం. ట్రూత్ అండి, ట్రూత్ ట్రూత్. కానీ వాళ్ళు తినే దాంట్లో లేదు, వాళ్ళు మాట్లాడే దాంట్లో ఉంది జీవం. అపవాదికి తెలుసు, వాళ్ళిద్దరికి ముఖ్యంగా తెలుసు. దేవుడు చెప్పాడు, ఆ మాట మారదమ్మా, ఆ మాట మారదు. మన జీవితాల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన విశ్వాస జీవితంలో, దేవుని యొక్క వాక్యములో దేవుడు ఎప్పుడు మారని వాడై ఉన్నాడు. మనమే మారిపోతాం, మనమే, మన ఆలోచనలే, మన కాన్ఫిడెన్సే దెబ్బతింటది మన అవిశ్వాసం వలన. అందుకే అనిపిస్తుంది, ఈ శరీరమును బట్టి కాదు ఏ రోజు అద్భుతాలు జరగాలంటే, నీ లోపల ఉన్న విశ్వాసమును బట్టే, నువ్వు మాట్లాడే మాటల్ని బట్టే దేవుని కార్యాలు జరుగుతాయండి. అమ్మ ఒకసారి వర్డ్ ప్లే చేస్తావా? లెట్స్ సీ. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనము నుంచి చదువుకుందాం కొన్ని మాటలు. రోమా 4, 17, 18, 19. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. చదవమ్మ తర్వాత. నీ సంతానము ఇలాగు ఉండునని ఎప్పుడు చెప్పాడు దేవుడు? 75 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట. ఈ మాట చదివేటప్పుడు అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. చదవమ్మా. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగున్నట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఆ వర్డ్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. అటువైపు స్క్రీన్ వైపు చూడండి అందరూ. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. అబ్బా, హల్లెలూయా. ఇది జరుగుతుంది అంటే జరగదు, అది లేదు అని ప్రపంచం మొత్తం చెప్పినా నీ నమ్మకం దేవుని వాక్యం జరిగేలా చేస్తుందట. నెక్స్ట్ కంటిన్యూస్ వర్డ్. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. మన జీవితాల్లో ఎప్పుడు ఆర్థికంగా బలహీనమైనా పర్వాలేదు, ఆస్తులన్నీ పోయినా పర్వాలేదు, జాబులు లేకున్నా పర్వాలేదు, జ్ఞానం లేకున్నా పర్వాలేదు, కానీ విశ్వాసమునందు పేదవాడు కావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమునందు బలహీనం కావద్దు. ప్రపంచంలో ఏ అండ లేకున్నా ఒంటరిగా నిలబడ్డా పర్వాలేదు, నీకు బలం అనేది ప్రపంచంలో దొరకకున్నా పర్వాలేదు, కానీ విశ్వాసమునందు బలహీనుడు కాకపోతే అద్భుతాలన్నీ నీయే. అబ్బా, హల్లెలూయా. నెక్స్ట్ 20 జనరేషన్స్ నీ గురించి చెప్పుకునేంత గొప్ప శక్తిగా నేను చేస్తాడు ఆయన. దట్ ఇస్ ట్రూత్. చదవమ్మా, కంటిన్యూస్ వర్డ్. రమారమి 100 వయసు గలవాడయుండి. ఫస్ట్ నుంచి చదువు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక. ఇదే గొప్ప వాళ్లకు మామూలు వాళ్లకున్న తేడా ఇదే. దేవుని వాగ్దానము గురించి సందేహించలేదట. తన శరీరము మృతతుల్యమైనట్టుగా ఉన్నదట. తన భార్యను చూస్తే అనిపించదా? ఇప్పుడు చూస్తూ ఉన్న జీవితాలకు రియాలిటీగా మాట్లాడుతున్నాడు ఆయన. నా శరీరం చూస్తేనేమో మృతతుల్యం అయిపోయింది, నా భార్యను చూస్తే మృతతుల్యం అయిపోయింది, ఆ తల్లి గర్భము కూడా మృతతుల్యం అయిపోయింది అన్న ఎంత స్పష్టంగా రాశాడు. ఇక సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అలాంటి ఆలోచనలు చూస్తున్నప్పుడు వచ్చాయి తప్ప ఆయన వాగ్దానాల గురించి సందేహింపక, అబ్బా
విశ్వాసమందు చూడండి కంటిన్యూస్ వర్డ్ చదవమా ఒకసారి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం వలన ఇదే చెప్తున్నాను, నీకు బలం పొందాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు బలం రావాలి ఏదైనా విషయములో. ఇఫ్ యు వాంట్ టు సీ ఎనీథింగ్, if you become something, if you want to become something, you just have great faith. Amen. ఎట్లుండాలంటే విశ్వాసము, దేవుడు తప్ప వేరే ప్రపంచం లేదు. ఎంతమంది ఎన్నైనా పిచ్చారా ఏంటి, ఎట్టిపోతున్నావు, ఏం జరుగుతుంది, అసలు ఆ కామెంట్స్ నీ డిక్షనరీలో పెట్టుకోకు. కామెంట్స్కి ఆప్షన్ ఇయ్యక నీ దగ్గర. ఆమేన్. కొంతమంది ఇప్పుడు చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కామెంట్స్, ఆ కామెంట్స్ బ్లాక్ ఏదైతుందో దాన్ని తీసేయి ఫస్ట్. ఆమేన్, హల్లెలూయా. కామెంట్స్ ఉంటేనే చదవాలనిపిస్తుంది, కామెంట్స్ లేకపోతే. అందుకే అబ్రహామును శారమ్మని ఏం చేసిందంటే, నాయన మీరు ఇక్కడ ఉంటే మీరు మస్తు కామెంట్స్ వస్తాయి వీళ్ళందరి నుంచి, ఫస్ట్ మీరు వెళ్ళిపోండి, అక్కడ మేము అద్భుతాలు చేస్తా అంటాం. ఆమేన్. ఇక్కడ కూడా నాకు అనిపిస్తుంది, ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరండి. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది. మా సొంత ప్రాంతాన్ని 2010లో విడిచిపెట్టానండి. ఇప్పటికీ ఏ ఒక్క 10 days నేను మా ఊళ్ళో లేను. అనిపిస్తుంది, ఎందుకు ప్రభు అక్కడి నుంచి తీసుకొచ్చినావు అనిపిస్తుంది. కానీ ప్రభు చేసిన కార్యాలన్నింటిని చూస్తే, నేను వెళ్ళిన ప్రతిసారి మా సొంత ప్రాంతంలో దేవుడు ఏదో ఒక ఘనతను పెట్టి తీసుకెళ్తున్నాను నన్ను. కమన్, హల్లెలూయా. నేను ఒకరోజు ఆ ప్రాంతానికి నేను ఒకరోజు అనుకోకుండా మా ఇంటికి వెళ్ళాను. అక్కడ 2 days ఉండాల్సి వచ్చింది ఒక పని నిమిత్తము. వెళ్ళినప్పుడు నాకు తెలిసిన సహోదరులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు వెళ్ళి నేను మాట్లాడుతూ ఉన్నాను, బ్రదర్ నేను ఇంకా వెళ్ళలేదు, నేను రాలేదు ఇంకా అంటే, ఒకరోజు అనుకోకుండా ఇటు వరంగల్ మా మధ్యలో ఉంటుంది, వరంగల్ నుండి, ఖమ్మం నుండి, విజయవాడ నుండి, ఇట్లా నల్గొండ నుండి, ఇట్లా కొంతమంది జనగాం నుండి ఇట్లా అందరూ కొన్ని వెహికల్స్ తీసుకొని వచ్చారు. మా ఇంటి దగ్గర నా ఒక్క కార్ పార్క్ చేయడానికే స్థలం ఉంది వెనకాల. నేను ఆ రోజు చూస్తున్నాను, ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేయడానికి ఆల్మోస్ట్ 189 సంథింగ్ ఎన్నో కార్లో వచ్చినాయి మా ఇంటికి. వాట్ అమేజింగ్ గ్రేస్. నేను ఆ రోజు అంటున్నాను, మీరు అనుకోవచ్చు కార్లు ఏమిటి అని చెప్పి. ఆ రోజు ఆ కార్లు పార్కింగ్ చేయడానికి ఆ సౌండ్కు మా మండలం నుండి ఒక 2-3 2-3 పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి, ఏంది ఇక్కడ ఇదంతా ఏంది, ఇది వ్యవస్థ అంతా ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఒక అంకుల్ మాట్లాడుతున్నాడు, బాబు మీరు వెళ్ళిపోండి ఇక్కడ మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళని పంపించేశాడు. ఆ రోజు నాకు అర్థమైపోయింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆ మొత్తం రోడ్డు మీద ఆ 2-3 స్ట్రీట్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఆ రోజు దేవుని కార్యాల కొరకు మేము మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మా ఊర్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రోజు దేవుని కృప ఏంటంటే, మా విలేజ్లో ఉన్న కొంతమంది అన్నమాట, అక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నాం కానీ మాకు ఇక్కడ ఆధారం లేదు, మాకేమిటి, మాకు రక్షణ లేదంటే, ఆ రోజు నేను కొందరితో అంటున్నాను, చూడండి ఎక్కడి నుండో విజయవాడ అవతల మైలవరం నుండి ఇక్కడ దాకా వచ్చారమ్మా, మీకు అర్థం కావట్లేదు దేవుని కృప ఏముంది అని అంటే, అప్పుడు అంటున్నారు మరి ఎట్లా మేమంటే బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారా, తీసుకుంటున్నాం, మాకు ఎక్కడ ఎవరు ఇవ్వట్లేరు, మేము ఎక్కడికి వెళ్ళట్లేమంటే, దేవుని కార్యం ఎట్లుంటుంది అంటే, నువ్వు ఎక్కడో ఉండొచ్చు కానీ నిన్ను తిరిగి నీ సొంత స్థలంకి తీసుకెళ్ళినప్పుడు నిన్ను ఒక అద్భుతంగా దేవుడు పెడతాడు. అది బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ప్రతిదినం ఒక అద్భుతంగా బ్రతుకుతున్నాను నేనైతే. ఈవెన్ ఎక్కడికి వెళ్ళండి, ఏ స్థలములకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఊళ్ళో 19 మందికి ఆ ఒక్క రోజు మా చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేదికని చూసుకొని అక్కడ బాప్టిజాలు ఇస్తుంటే, మా విలేజ్లో దాదాపు more than 500 people వచ్చి చూస్తున్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది అక్కడ అని. హల్లెలూయా, వాట్ అమేజింగ్ గ్రేస్, హల్లెలూయా. ఈ వాళ్ళందరికీ ఇన్ని రోజులు బైబిల్ పట్టుకొని అక్కడికి వెళ్ళాలంటే భయపడ్డ వాళ్ళు, బైబిల్ పట్టుకొని తిరగాలంటే భయపడ్డ వాళ్ళు, వాళ్ళందరి ముందు చెప్తున్నారు యేసు రక్షకుడు, మీరు కూడా రండి అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. నాకు అప్పుడు అర్థమైంది, నువ్వు యేసు కోసం నిలబడితే నువ్వు ఒక్కడివే నిలబడలేదు, నీ తరపున ఉన్న సమస్తం మొత్తాన్ని నిలబెడతాడు గాడ్. నీ తరపున ఉన్న సమాజం మొత్తాన్ని దేవుడు నిలబెడతాడు ఆయన. మనం మౌనంగా ఉంటే కార్యాలు జరగవు, మనం భయపడితే కార్యాలు జరగవు. దేవుని బిడ్డలారా, అబ్రహాము కూడా అంతే. దాదాపు 25 ఏళ్ళు కావస్తుంది దేవుడు చెప్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి, ఓ రోజు పరిస్థితి చూస్తే అవ్వట్లేదు, కానీ ఆయన నాలిక మాత్రం చెడుగా మాట్లాడతలేదు. హల్లెలూయా. సమయం పోతుందని భయపడొద్దు, కాలం అయిపోతుంది, ఇంకెప్పుడు ఇంకెట్లా నా వల్ల అయితే దాన్ని నువ్వు దిగులు పడొద్దు. దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమా, అవిశ్వాసమునందు బలహీనుడు కాక
విశ్వాసమునందు బలం పొందుకొనెను. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మితే, చూడండి, నిజంగా దేవుని నమ్మితే, ఆయన నీతో పాటు ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆయన మాట్లాడే దేవుడు అని నువ్వు నమ్మితే, ఆయన నీతో ఉత్తరం ఇచ్చే దేవుడు అని నువ్వు నమ్మితే, ఈ పరిస్థితులకు భయపడద్దు, ఈ సమస్యలకు నువ్వు భయపడవద్దు, ఈ టెన్షన్స్కు నువ్వు వర్రీ కావద్దు. ఇలాంటి ఆ క్రైసిస్కి, ఫినాన్షియల్ క్రైసిస్, వాట్ ఎవర్ దట్, అవి ఎట్లున్నా యూ డోంట్ వరీ. అనుకోవచ్చు ఎట్లా గడుస్తుంది అంటే, నువ్వు ఎట్లనైనా దేవుడు సహాయం చేస్తాడు నీకు. ఎట్లా చేస్తాడంటే ఎట్లా చేస్తాడు? ఒకరోజు ఇదే ప్రశ్న చూడండి దావీదుకు కూడా వచ్చింది. దావీదు ఎవరండి? రాజ్యం నెల మహారాజు. ఆయనకు తెలుసు చిన్నతనం నుండి దేవుని అద్భుతాలు చూసిన వ్యక్తి. దేశం మొత్తం ఆయన ముఖం ఎట్లుంటుందో తెలియకుండా ఆయన పేరును మొత్తం దేశం మొత్తం తెలిసిందండి. వా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎలక్షన్స్లలో అడుగుతూ ఉంటా అక్కడక్కడ, మీ ఎమ్మెల్యే ఎవరంటే, ఎవడో వాడు, మరి ఎందుకు ఓటేసినావు, ఎటేసినావు, ఏదో గుర్తు చెప్తా ఉంటారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వేస్తూ ఉంటారు. అదృష్టవంతులు కొందరు ఉంటారు ఈ భూమి మీద, వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ దేవుని చేతిలో అదృష్టవంతుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి దావీదు. దేశం మొత్తం పొగిడిందట ఆయనని. అబ్బా, హల్లెలూయా. అక్కడున్న రాజు కంటే గొప్ప ప్రఖ్యాత అటువంటి వ్యక్తికి కూడా చూడండి, కీర్తనలు 121వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుంటే, ఆ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడ ఈ ప్రశ్న మన అందరి జీవితాల్లో కూడా కొన్నిసార్లు వస్తుందేమో. కొండల లాంటి మనుషులు మనకుంటారు, వాళ్ళు బండల్లా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నీకు కొండలాగా కనబడతారేమో, పెద్ద కొండలాగా వాళ్ళ స్థాయి ఉంటుందేమో, కానీ ఆ బండ మాట్లాడదు, ఆ బండ కదలదు. నీ హృదయం ఉన్నంత మెత్తగా ఆ హృదయం ఉండదు. ఆ కొండలను, ఆ బండలను చూసి మోసపోవద్దు. అందుకే దావీదు రాస్తున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. 2వ వచనం చూస్తే, యెహోవా వల్లనే. అబ్బా, ఈ మాట నీ పక్క వాళ్ళతో కనీసం ఒక ఇద్దరికి చెప్పండి. ఈ మాట, యెహోవా వల్ల నీకు సహాయం కలుగునని చెప్పండి. యెహోవా వల్ల మీకు సహాయము కలుగును, యెహోవా వల్ల మీకు సహాయము కలుగును, యెహోవా వల్ల మీకు సహాయము కలుగును, యెహోవా వల్ల మీకు సహాయము కలుగును. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సహాయం కలగాలని ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఈ మాట చెప్తారా? యెహోవా వల్ల మీకు సహాయం కలగని. మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఆకలి అవుతుంది, యెహోవా వల్ల నీకు సహాయం కలగ అంటారా? మరి ఇదే నేను చెప్పినాను, మళ్ళీ ఇది పట్టుకొని మీరు అడిపోయారు. ఇట్లా కూడా ఉన్నారు. ఎవరన్నా ఇంటికి వస్తే, ఆకలితో వస్తే, యెహోవా వల్ల నీకు సహాయం కలగని చెప్పి ప్రామిస్ చేసి ఎలాగొట్టకుని. అర్థమైందా? ఈ భూమి మీద నీకు చేత కానప్పుడు, ఈ భూమి మీద నీకు ఎవ్వరు అని అనుకునే వాళ్ళు లేనప్పుడు ఈ మాట ప్రకటించు, యెహోవా వల్లనే నీకు సహాయం కలుగును. ఆమేన్, హల్లెలూయా. అందుకే నువ్వు నీ నోరు, నీ నాలుక ఎప్పుడైతే ప్రవచనంగా మార్చబడుతుందో అప్పుడు అద్భుతాలు క్రియేట్ అవుతాయండి. చివరిగా నాకు సమయం అయిపోతుంది. చివరిగా నేను ఒక మాట చెప్పి యాకోబు 3వ అధ్యాయం తీయండి అమ్మా. యాకోబు 3వ అధ్యాయం, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి 3వ అధ్యాయంలో చాలా ఒక 3వ వచనం నుండి చూడండి. 3వ అధ్యాయం గుర్రములు మనకు లోబడుటకై. ఆమె 4వ వచనం నుంచి చదవాలి. ఓడలను కూడా చూడుడి, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగ్గు చుక్కాని చేత త్రిప్పబడును. ఆ చుక్కాని తెలుసా మీకు? ఏంటిది చుక్కాని? చుక్కాని అంటే ఏంటిది? చుక్కాని ఏంటిది? స్టీరింగ్ లాంటిది. అర్థమైందా? ఆ మార్గం, స్టీరింగ్ ఉంటుంది. ఓడ ఎంత పెద్దగా ఉంటుందండి చెప్పండి? ఓడ ఎంత పెద్దగా ఉంటుంది? ఇంతకు బస్సు చూడండి, బస్సు చాలా పెద్దగా ఉంటుంది. దాని స్టీరింగ్ దగ్గరికి వెళ్ళండి, ఇది అమలు బతికిచ్చేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి, పెద్ద పెద్ద, రియల్లీ. చూడండి, ఆ ఓడను చూడుడి, అవి ఎంతో పెద్దవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. కంటిన్యూషన్ చదవండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా
అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అబ్బా, ఇంకా అర్థమైందా నాలుక ఎంత భయంకరమైందో? ఈ నాలుకన దేవుడు జీవవర్ణములు నాలుక వశం అన్నాడు. ఇప్పుడు ఎంత తగలబెడుతున్నాం. సి వాట్ వండర్ఫుల్ వర్డ్ అండి. ఇక్కడ ఎంత బాగా అన్నాడంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవములను బహుగా అదిరిపడును. నేను సి వాట్ ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా చిన్నప్పుడు మీకు తెలుసా బోరింగ్ పంపులు? ఈ పంపుల వాటర్ ఎక్కువ వాడుతుండే నల్ల బోర్స్ లేనప్పుడు. అయితే అక్కడ ప్రతి సాయంత్రం నీళ్ళకు బాగా జనం అందరూ వచ్చేవాళ్ళు. ఒక ఆమె ఉండేది, ఆ అక్క పేరు నాకు తెలుసు, అనసూయ అక్క. అనసూయ అక్క. ఆ అక్క దాని ప్రాణం ఎంత ఉంటుందంటే ఆ బిందె మొయ్యలేదు. కానీ అక్కడ ఆమె బోరింగ్ పంపు దగ్గరికి వచ్చేటప్పటికి దాని నోరుకు భయపడతారు అందరు. వేరే వాళ్ళ బిందుంటే డైరెక్ట్ వచ్చి తంటది ఆ బిందెతోటి. నిన్న కళ్ళారా చూస్తా నేను. అందరు ఏమనే వాళ్ళంటే దీనికి నోరు తప్ప ఇంకోటి లేదనేవాళ్ళు. సీరియస్లీ చాలా మంది. అందుకే నోరు ఎంత భయంకరమైందంటే ఆమెను చూస్తే ఆమె నోరుకు భయపడేటోళ్ళు. నాకు అనిపిస్తుంది, అక్క నీకు ఎవడైనా భయపడతాడు అక్క అని వాళ్ళం మేము. నీకు ఎవడైనా భయపడాల్సిందే, తమ్మి అంటారా అనేది నాకు అనిపించేది. ఇంత ధైర్యం ఎట్లుంది నీకంటే ఆమె శరీరంలో 10 మందిని కొట్టలేదు. చిన్న పిల్లగాడల్ని తాకిన కింద పడిపోద్ది. కానీ ఆమె నోరుంది చూసారా? కమాన్ లెట్స్ సీ. కమాన్ బ్రదర్, మీ పేరేంటి? రాజేష్. చిన్న మాట చెప్తాను, మీరు నిలబడండి బ్రదర్. లెట్స్ సీ. మీ దగ్గర ఒక ఎస్ఐ, సిఐ, ఒక 20 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. కమాన్, వీళ్ళందరూ నీ ముందుకు ఎవరైనా ఎస్ఐ కానీ సిఐ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చుంటే మీరు ధైర్యంతో అక్కడికి వెళ్ళి నీ సంగతి చూస్తా, నీకు దమ్ముంటే నన్ను కొట్టు, నన్ను టచ్ చేయంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళు నేను భయపెడతారు. కొంత మంచి వాళ్ళు అయితే వార్నింగ్ ఇస్తారు, బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నావు అంటారు. కానీ అదే కొంచెం కోపిస్టులు అయితే ఏం చేస్తారు? కొడతారు. మళ్ళీ మీరు గట్టిగా వెళ్ళి వాళ్ళ కాలర్ పట్టుకుంటారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి గట్టిగా కొట్టేస్తారు. అవసరమైతే డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి 2-3 కలిసి గట్టిగా కొట్టేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది? మీ బాడీ అంతా దెబ్బలు తాకుతాయి, ఇష్టం ఉన్నట్టుగా కొట్టేస్తారు. కానీ ఈ నాలుక ఏం చేస్తుంది? ఆ నాలుకకు ఒక్క దెబ్బన్న తాకుతుందా? తాకదు. ఆ నాలుకను ఎవరైనా తాకుతారా? తాకదు. నీ శరీరం మొత్తం దెబ్బ తాకుతుంది, కానీ నాలుక మాత్రం లోపల ఉంటుంది. చూడండి, ఈ నాలుక ఆ దెబ్బలు తాకిన తర్వాత మీకు మీ మీద జాలి చూపిస్తుంది. ఆ నాలుక ఏం చేస్తుందంటే మీ మీద కనికరం చూపిస్తుంది. ఆ నాలుక ఏమంటుంది అంటే, అబ్బా ఇన్ని దెబ్బలు లైక్ని ఇట్లా అనుకుంటే బాగుండు, ఇట్లా చేయకుండా అంటే ఏం చేస్తుందో, చిన్నది శరీరంలో చాలా చిన్న అవయవం ఆ నాలుక, చాలా చిన్న అవయవం. అదేం చేస్తుంది? సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుంది. ఈ లోకంలో కూడా, ప్లీజ్ బీ సీటెడ్ బ్రదర్, ఈ లోకంలో కూడా మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన స్థాయిని గుర్తించేది నాలిక. అవునండి, మనల్ని చూసి కాదు మనకు విలువ వచ్చింది, మన నాలికను బట్టి విలువ వస్తుంది. దేవుడు కూడా ఆయన తన మాటను బట్టి అద్భుతాలు చేశాడు. అందుకే అన్నాడు, నీ హృదయం నిండిందని బట్టి నాలిక మాట్లాడుతుంది, నీ నోరు మాట్లాడుతుంది. ఏంటిదా నాలిక? ఏమిటి నోరు? అవునండి, జీవమరణంలో నాలిక అవశ్యమా? నాలిక అవశ్యము. ఆ నాలిక ఏం మాట్లాడుతుంది? ఆ నాలిక ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? మీరు దయచేసి గమనించండి. అంటే మన జీవితాల్లో తృప్తికరమైన జీవితాలు లేకుండా పోతున్నాయి అంటే కేవలము ఈ నాలుక యొక్క కారణాలు. అందుకే దేవుడు ఇచ్చినప్పుడు చూడండి, దేవుని యొక్క అద్భుతము మన శరీరంలో ఉంది అంటే అది నాలిక. అందుకే అంత పెద్ద చూడండి, అంత పెద్ద ఓడను ఏం చేస్తుందట? ఒక చుక్కాని చూపిస్తుందట, చుక్కాని కంట్రోల్ చేస్తుందట. అట్లనే ఈ శరీరాన్ని కూడా నాలుక కంట్రోల్ చేస్తుంది. సరే చేసింది, కానీ ఎలా చేస్తుంది? అది మంచిగా చేస్తే బాగుంటుంది. అందుకే చూడండి, అందుకే దేవుడు ఎలాగా మన ఈ నాలికని కంట్రోల్ చేస్తున్నాడు, ఎలాగ మన ఆధీనంలో పెట్టుకోమంటున్నాడు అంటే, ఈ నాలిక యొక్క ప్రభావం చాలా భయంకరమైనది. అదంటే మన ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేస్తుందంట. మన టైం
ఆ ప్రకృతి చక్రం ఏంటిది? టైం సైకిల్. అవునండి, ఈ సీజన్స్ ఎన్ని ఉంటాయి చూడండి. మన దగ్గర 3 ఋతువులు ఉంటాయి, 3 కాలాలు ఉంటాయి. ఆ కాలాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి దేశంలో ఉన్నప్పుడు. మరి దేవునిలో ఉన్నప్పుడు మనకు సీజన్ ఉంది. అవునండి, మరి ప్రసంగి 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రతి దానికి సమయం కలదు. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభుని కలిగి ఉన్న మనకు కూడా మన జీవితాల్లో సమయం ఉన్నది. అందరూ కూడా తన భక్తుల జీవితాల్లో చాలా మందిని చూడండి, వాళ్ళ జీవితాల్లో సమయం లేదు అనుకున్నారా? అందరికీ సమయం అయిపోయింది అనుకున్నారు, కానీ అందరికీ దేవుడు సమయం ఇచ్చాడు. నీకు నాకు కూడా సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఈ మాటలు నమ్మితే నీకు సమయాన్ని ఇస్తాడు. నీ జీవితాల్లో ఉన్న ప్రతి పొరపాటును కూడా, బలహీనతను కూడా తీసేసి నీ నోటి మాటలను బట్టి అద్భుతాలు చేస్తాడు. అవునండి, మీరు గమనించండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మిరాకిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్భుతాలు జరగాలంటే మనం మాట్లాడాలి. మరి మోషేతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నప్పుడు మోషే మొదటిసారిగా ఆ బండను కుట్టినట్టు మళ్ళీ వెళ్ళి ఆయన మాట్లాడమన్న బండతో మాట్లాడకుండా కొట్టేస్తాడు. వెంటనే చూడండి, ఆయన ప్రయాసం అంతా కూడా అక్కడితో ఆగిపోతుంది. అంటే మాట్లాడితే అద్భుతాలు జరుగుతున్నాయని దేవుడు చెప్తున్నాడు, మాట్లాడితే ఆశ్చర్యాలు జరుగుతున్నాయని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. నీ నోరు జీవము కలిగింది, నీ నోట్లో దేవుని జీవము, శక్తి, బలము ఉన్నది. ఆ బలాన్ని కదా మనం పొందుకోవాల్సింది. ఇదిగో ఈ ప్రత్యేకమైన సమయమందు నేను మీ అందరి కొరకు చెప్తున్న మాటలు ఇవే. అన్నాడు అవ్వకు, ఆదాముకు కూడా దేవుడు ఇచ్చిన మాటలు అవే. ఆ ఏదేని తోటలో వారితో చెప్పాడు, మీరు సమస్తమును తినవచ్చు, ఆ ఒక్కటి తప్ప. ఇదిగో ఆ మంచి చెడ్డలు ఉన్న వృక్షం ఫలం మీరు తినకూడదు. అవునండి, ఆ పండు ఆజ్ఞ, ఆ చెట్టు వాళ్ళకు నియమం, నిబంధన, భయము, భక్తి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఏమి చేయకూడదో దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేశారు. సరే చేశారంటే చూడండి, వాళ్ళు మాట్లాడారు. అవ్వ ఆ సర్పముతోటి వచ్చి, సర్పం అంటుంది, కొట్టు చూస్తూ ఉంది. అప్పుడు వచ్చి అవ్వ అంటుంది, ఇదిగో అది తినకూడదు, అదొక్కటే తినకూడదు అన్నాడంటే మీరు చావరు అంటే చూడండి, వాళ్ళు తెలియక చేశారా? ఈ నోరు చాలా బలమైందండి. మీరు నమ్మండి, ప్రభు కొరకు విశ్వాసం కలిగి ఉండండి. అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నట్లుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన చూస్తున్న వాతావరణం వేరు, ఆయన మాట్లాడే వాతావరణం వేరు. నువ్వు మాట్లాడేదాన్ని బట్టి నువ్వు చూసేది మారబోతూ ఉన్నది. నువ్వు మాట్లాడేదాన్ని బట్టి నీ ముందున్న సమస్యలని మారబోతూ ఉన్నాయి. దేవుడు ఈ సృష్టి మొత్తము ఏ విధమైన ఆకారం లేకుండా, ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఈ సృష్టిని చూసి వెలుగు కలుగునుగాక, సూర్యచంద్రులు కలుగునుగాక, సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. అవునండి, నీ ముందున్న పరిస్థితులన్నిటికీ నువ్వు భయపడొద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నావని దిగులు పడొద్దు. నీకు సహాయం లేదని నువ్వు భయపడొద్దు. నువ్వు పెట్టే ప్రతి పేరు, ఇదిగో నువ్వు విశ్వాసంతో యేసుక్రీస్తులో పెట్టే ప్రతి పేరును బట్టి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. ఆయన బలమైన కార్యాలు మీరు పొందుకున్నటకు పిలువబడ్డారు. ఎందుకనగా దేవుని యొక్క శక్తి, మహిమ, ప్రభావము, ఆయన కృప నిరంతరము మన చుట్టూ ఉన్నది. మీరు అందరూ ఏకీభవించినట్లయితే నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను. మా తండ్రి, మా రక్షకానికి స్తోత్రాలు, వందనాలు. ఈ సంఘమును బట్టి, ఈ సమయమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బలమైన కార్యములు నాయన ఇదిగో మా మధ్యలో వివరింప చేసినందుకు వందనాలు. మా నోటిని మేము ఆధీనంలో పెట్టుకొని, అవును తండ్రి, 1 పేతురు 3:10 ప్రకారంగా మంచి దినములు చూడగోడువాడు చెడ్డ మాటలు పలకడినట్టుగా మరి మేము మా జీవితాల గురించి ఎన్ని చెడ్డ మాటలు పలుకుతున్నాం. అవును తండ్రి, ఆనాడు అవ్వను ఆదామును కూడా ఎంత చక్కగా చేసుకున్నారు. మీరు చెప్పింది వారు వినలేకపోయి ఉన్నారు. మరి ఈరోజు మేము కూడా అదే పరిస్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించండి. మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మా హృదయాలు చక్కపరుచుకొని ప్రభువా, మీరు చెప్పింది వినడానికి మాకు కృపను అందించమని ప్రార్థిస్తున్నాను. నీ దయతో కనికరించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఈ సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ కాపరాలని, సంఘమును, సంఘ పెద్దలను, ఈ సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి మీరు దీవించండి. ఇక్కడ కావలసిన ప్రతి సహాయాన్ని మీరు అందించండి. కృపచేత బలపరిచి సహాయం చేయండి. నీ అద్భుతాలు, నీ ఆశ్చర్యాలు, నీ అమోఘాలు ఇక్కడ జరిగించండి. టెక్నికల్గా ఉన్న బిడ్డలను, టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్న బిడ్డలను దీవించండి. తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. అయ్యా, ఇక్కడ కావలసిన పనులన్నిటికీ సహాయం చేస్తున్న బిడ్డలను దీవించండి. చిన్నలు మొదలుకున్న పెద్దల వరకు, స్త్రీ పురుషులను, యవనస్తులను, వృద్ధులను సమస్తముని ఆధీనంలో ఉంచుకొని ఈ సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. యోబు చుట్టూ వేసిన కంచెను, ఆ ఇంటి చుట్టూ వేసిన కంచెని సంఘము చుట్టూ, సంఘ బిడ్డల చుట్టూ మీరు వేసి నడిపించమని మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు. నేను ప్రార్థిస్తుండగా మీరు వింటున్నందుకు వందనాలు. అయ్యా, ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారికి కూడా సహాయం, సమృద్ధిని కలగజేయమని, దయతో కనికరించి మమ్మల్ని దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమృద్ధి చేత ప్రతి కుటుంబాన్ని మీరు నింపుమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎన్నో పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఉన్నవి, మనకు సమయం దాటిపోతూ ఉన్నది. మనం ఆయన రక్తమును ఆశ్రయిస్తాము, నీతిమంతులుగా తీర్చబడి మనం వెళ్దాము. ప్రభు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మనం పాడుతూ ఉన్నప్పుడు మన అర్పణలు, మన కృతజ్ఞతార్పణలు, దశమాంశము మరియు వారపు మాసపు కానుకలు సమర్పించి ప్రభువును ఆరాధిస్తాము. శ్రీ యేసే దేవుండు సర్వదేశములారా, శ్రీ యేసే దేవుండు ఊర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయనురండి. సర్వదేశములారా, శ్రీ యేసే దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు. భూప్రజలానందరినీ పుట్టించిన భగవంతుండు సర్వదేశములారా, శ్రీ యేసే దేవుండు కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప నాతని ఆవరణములో నతి వినయముతో చేరండి. సర్వదేశములారా, శ్రీ యేసే దేవుండు మనము దేవుని వారా మును మరియాయన ప్రజలం అనయమునా గణ ప్రభువు అనయమునా గణ ప్రభువు నెనరుతో మే పెడి గోరెలము సర్వదేశములారా, శ్రీ యేసే దేవుండు గాక. మరి ఇప్పుడు మనమందరం కూడా లేచి నిలబడి ప్రభు బలలో పాలు పొందేవారు మాత్రము మీరు లేయాలని కోరుతూ ఉన్నాం. పైన కింద అయినాక పెద్దలు ముందుకు వచ్చి పౌల్ గారు, తర్వాత శామ్యుయల్ గారు, మరి మీరు ప్రభు బలలో పాలు పొందేవారు దయచేసి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని విరిచి, ఇది నా శరీరము, ఇందులో నుండి తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన రక్తము, అనేకురి పాప క్షమాపణ నిమిత్తమై ప్రోక్షింపబడిన క్రొత్త నిబంధన రక్తము. ఇందులో నుండి త్రాగుడి, నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పాను. ఈ రొట్టెలో నుండి తిన్నప్పుడల్లా, ఈ ద్రాక్షారసంలో తాగినప్పుడల్లా ఎనొచ్చు వరకు నా మరణమును ప్రచురము చేయుదురు.
దయచేసి అందరికి అందినట్లయితే. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మోత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఇంకెవరికన్నా అన్నట్లయితే దయచేసి మీ కుడి హస్తం చూపించండి. రావు ఈ కమ్యూనియన్ అందనట్లయితే. ఇప్పుడు పాస్టమ్మ గారు వచ్చి మనకు ప్రకటనలో చదివి వినిపిస్తారు. అదైన తర్వాత మరి శామ్యుయల్ రాజు గారు మరి సాక్ష్యం పంచుకుంటారు. ఈ వారం కొరకైన ప్రకటనలు. సాయంకాలపు ఆరాధన బ్రదర్ జాకీర్ హుసేన్ గారు దేవుని వాక్యములో నుండి దైవ సందేశాన్ని పంచుకుంటారు. మరి వారు మాట్లాడబోయే అంశం క్రీస్తు యొక్క శరీరము, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు వచ్చిన వారందరూ సాయంకాలపు ఆరాధనలో కూడా పాలు పొందవచ్చును. వారపు కూడికలు యథావిధిగా జరుగుతాయి. 9వ తేదీ మంగళవారం బైబిల్ స్టడీ సాయంత్రం 7 గంటల నుండి, 11వ తేదీ గురువారం పాటల ప్రాక్టీస్ సాయంత్రం 7 గంటలకు. మీలో చక్కగా పాడగలిగిన వారు ఉన్నట్లయితే మీరు ఈ ప్రాక్టీస్కి హాజరైనట్లయితే ఆదివారం స్టేజ్ మీద మీరు ఏ ఆరాధనలో పాలు పొందుతారో ఆరాధనలో పాడగలరు, పాడే అవకాశం మీకు దొరుకుతుంది. 12వ తేదీ శుక్రవారం ఉపవాస ప్రార్థన మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు. 12వ తేదీ ఆల్ నైట్ ప్రేయర్ రాత్రి 10 గంటల నుంచి మరి జరుగుతుంది. ఎందుకంటే అది 2వ
శనివారానికి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి రాత్రి మీరు ఇక్కడ ఉండిపోవాలంటే ఉండిపోవచ్చు, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే ప్రేయర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేసే ఏర్పాటు చేస్తాము. శనివారం యూత్ మీటింగ్ సాయంత్రం 7 గంటల నుండి మొదలవుతుంది. 14వ తేదీ ఆదివారం ఉదయకాలపు ఆరాధన 11 గంటలకు, సాయంకాలపు ఆరాధన 6:30 గంటలకు మొదలవుతాయి. సండే స్కూల్ 11 గంటల నుండి పైన జరుగుతుంది. మీ పిల్లలందరినీ, ఇరుగు పొరుగు స్నేహితుల్ని అందరినీ మీరు ప్రోత్సహించి పంపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పుట్టినరోజులు జరుపుకునేవారు మరి సాయంత్రం పుట్టినరోజులు జరుపుకోబోయేవారు 7వ తేదీ ఆర్ ప్రియాంక, 9వ తేదీ నాన్సీ జయరాజ్, 10వ తేదీ శృతి వెంకట్, 12వ తేదీ సలోమి. మరి కొత్తగా వచ్చిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే మీ ఫోన్ నంబర్స్ నాకు ఇస్తే చర్చ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. మరి అనేకమైన మ్యాగజైన్స్, బుక్స్, బైబిల్స్ ఆ గోడ మీద ఉంటాయి. మీకు ఇష్టమైనవి మీరు పికప్ చేసుకొని తీసుకెళ్ళచ్చు, ఇతరులకు పంచవచ్చు. అవి ఉచితం. ఈరోజు ప్రేమ విందును స్పాన్సర్ చేస్తున్న కుటుంబం బ్రదర్ శామ్యుల్ రాజ్, షర్మిల దంపతులు. వారు ఈ మధ్యన కెనడాకి, అమెరికాకి ప్రయాణం చేసి 1 నెల రోజులు గడిపి వచ్చారు. మరి ఈ ప్రయాణాలన్నిట్లో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కుమారుడు సంజు మోజెస్ గ్రాడ్యుయేషన్ కొరకు వారు కెనడాకి వెళ్ళటం జరిగింది. ఈ చివర్లో మరి శామ్యుల్ వచ్చి తమ స్పాన్సర్స్ టెస్ట్ మనీని పంచుకుంటారు. 14వ తేదీ సిస్టర్ ఆండాలు, 21వ తేదీ బ్రదర్ శ్యామలరావు గారు తమ కుమార్తె నిస్సి పుట్టినరోజు సందర్భంగా. 28వ తేదీ ఖాళీగానే ఉంది, ఎవరన్నా స్పాన్సర్ చేయాలంటే చేయొచ్చు. మరి మన మధ్యలో దాసరి చిన్నారి ఉంది, మన యూత్ మెంబర్ కమ్ క్వైర్ మెంబర్. మరి ఈ మధ్యనే తన వివాహం జరిగింది. మన సంఘపు ఆనవాయితీ ప్రకారం ఆ బిడ్డకు ఒక చిన్న కానుక అందజేస్తూ ఉన్నాం. పాస్టర్ గారు తన చేతుల మీదుగా తనకు అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్ చర్చ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పాస్టర్ గారికి, జాయ్ ఆంటీకి వందనాలు. అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెళ్ళే ముందు పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ సో స్మూత్లీ. రైట్ ఫ్రమ్ సీటింగ్ ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ ఆఫ్ గెటింగ్ ఎయిల్ సీట్. అండ్ Sonu made it sure that we get aisle seats in all the flights. 8 days we spent in US with my brother, and one evening we had great time with Johnny Babu and family. From there we left for Canada, and we attended the graduation, and we spent 3 weeks with Sanju. We thank God for good accommodation, food, health, and sightseeing. God also gave us an opportunity to see Niagara Falls, and we praised God for His amazing creation. Thank you, church, for all your prayers, blessings, and good wishes. And please continue to uphold us in your prayers. Thank you.
Sanju Moses Banyan, Hyderabad, India. ఏకంగా దీవించునుగాక. మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ప్రియులు చంద్రమణి రాజమన్నార్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. మరి మధ్యలో కొద్దిగా దారి వదలండి. అమ్మ ఇది ఇస్తావా ఆంటీకి? అక్కడ ఇచ్చేయండి మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల దేవా, కన్నగల రక్షక, మీ కృపా కరుణ కటాక్షాలను బట్టి మమ్మల్ని ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచి ప్రభా, ఈ సమనందు మీ మందిరావరణంలో మేము మీ ప్రజలంగా చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ప్రభా, మీ వాక్యాన్ని ప్రభా వినడానికి, మా హృదయపూర్వకంగా మీ కానుకలు సమర్పించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీ పాదములకు వేలా స్తోత్రాలు, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడవు, అద్భుతములు మహాశ్చర్య కార్యములు చేయగల ఒకే ఒక దేవుడవు ప్రభా, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. పాటల ద్వారా మరి ఆరాధన ద్వారా ప్రభా మీరే మహిమ పొందారు తండ్రి. మీ సన్నిధి మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా మీరు ఇచ్చిన వాక్య భాగాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి నా రాజా, మరి మీకు ఒక్కడే తండ్రి అని మీరు చెప్పారు ప్రభా. మీరే మా తండ్రి, మా ప్రభా నా నాయన. మరి మమ్మల్ని పిల్లలుగా మీరు ఎంచి ప్రభా మా కొరకై స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి మమ్మల్ని కనికరించి ప్రభా మమ్మల్ని ప్రేమించే దేవుడు అయిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. మరి ప్రతి పాయింట్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు ఏమై ఉన్నాయో మీరే వారి అవసరతలన్నీ మీ మహిమలో నుంచి తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. ఇవ్వబడిన కానుకలను కూడా ప్రభా నా నాయన ఆ బిడ్డలు తీసుకొని వచ్చిన కానుకలను దీవించి వారి గృహాల్లో ఉన్నటువంటి మిగిలిన భాగాన్ని ప్రభా నూరంతలుగా ఆశీర్వదించి ప్రతి అవసరాన్ని మీ మహిమలో నుంచి తీర్చవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నా నాయన ఈ సమయంలో ప్రభా మరి సైమన్ పీటర్ గారిని, పాస్టర్ గారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి గత కొన్ని రోజులుగా బిడ్డ మరి అస్వస్థతగా ఉంటుండగా ప్రభా, కొంత బాధతో ఉంటుండగా ప్రభా బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. స్వస్థపరిచే దేవుడవు ప్రభా. మరి మీ చేతి తాకిళ్ళలో స్వస్థత ఉంది, మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, మీ నోటి ఉమ్మిలో స్వస్థత ఉంది, మీ తలంపులో స్వస్థత ఉంది, మీ మాటలో స్వస్థత ఉంది ప్రభా. నా రాజా మీ రక్తంలో స్వస్థత ఉంది. ఆ బిడ్డను ప్రభా టచ్ హిమ్ అండ్ హీల్ హిమ్ రైట్ నౌ మాస్టర్. నేను ప్రార్థిస్తూ ఉండగానే మీ కరుణా హస్తము, మీ ఆపన్న హస్తము, మీ దయగల హస్తము, మీ గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డ మీద ఉంచి ప్రభా తల నుంచి అరికాలు వరకు పూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. ఈ సమయం అంతటిలో మీరు మాకు ఇచ్చినటువంటి దీవెనకరమైన సమయం అంతటిని బట్టి కోటాను కోట్ల స్తోత్రాలు.
కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో ఎలాగో భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించలాగిన ప్రార్థన క్షమించము. అంశోధనలో కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యమును శక్తియు సమస్తం ఏవై ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ప్రియ సంగమా మనకును రాలేకును బిడలకును సంఘ కుటుంబములకును ప్రేక్షకులు కుటుంబములకును ఈ దినం వాక్య పరిచర్య చేసిన మీ దాసుడు కుటుంబమునకును పరిచర్యలకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. మేలన్నీ యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్ స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్రాశుద్ధాత్మాలన్. ఆమేన్. ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్.